హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆహా గురించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్రీ ఫ్రైడే న్యూ రిలీజ్ అంటూ కొత్త కొత్త సినిమాలతో, వెబ్ సిరీస్‌తో, షోస్‌తో ఎప్పుడూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. అండ్ 'సర్కార్' సీజన్ 4 బ్లాక్ బస్టర్ హిట్‌గా రన్ అవుతుంది. అండ్ అలాగే అతి త్వరలో మనందరి మనసులు దోచుకున్న మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ అలాగే 'ప్రేమలు', దాంతోపాటు 'సుందరం మాస్టర్' ఇలాంటి మంచి మంచి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ కూడా మన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహా ఉన్న ప్రతి ఇంట్లో ఆహా అనాల్సిందే. అండ్ అలాగే స్ప్రైట్ ప్రెజెంట్స్ అండ్ ఆహా ఒరిజినల్ ఫిలిం 'మై డియర్ దొంగ' ఏప్రిల్ 19న ఆహాలో రిలీజ్ అయింది. అండ్ మంచి మంచి అప్లాజెస్ తెచ్చుకుంది. అండ్ ఫిలిం అయితే నెక్స్ట్ లెవెల్లో అదిరిపోయింది. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే హ్యాపీగా చూసేయండి. దొంగలు కూడా ఇంత స్వీట్గా ఉంటారనేది నాకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. సో కాబట్టి తప్పకుండా వెంటనే వాచ్ చేయండి. అండ్ అలాగే మన 'మై డియర్ దొంగ' ప్రొడ్యూసర్ పాపం ఈ సినిమాకి ఖర్చు పెట్టి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. సో ముందు మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను సార్. తిట్టుకుంటున్నారా లోపల నన్ను? సో ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. మాకు ప్రొడ్యూసర్ దేవుడు సార్, అందుకే. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి అండ్ మా కాస్ట్ అండ్ క్రూకి. సో మై డియర్ దొంగ మంచిగా చాలా అద్భుతంగా అందరు రిసీవ్ చేసుకొని అన్ని రీల్స్ క్రియేట్ చేసుకుంటూ మంచి మంచి మెసేజ్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ దొంగ ఎవరైనా చూడకపోతే చూడండి, ఈ వీకెండ్ కానీ ఈ రోజు కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూడండి. ఎప్పుడు చూసినా నెక్స్ట్ 1 hour అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారనేది వీఆర్ గ్యారంటీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అసోసియేటింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ కాస్ట్ అండ్ క్రూ who supported to deliver this best content. And once again, thank you to AHA for giving this chance. Yep, thank you so much. అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా అండి? మీరు ఫస్ట్ కథ విని ఇంప్రెస్ అయ్యారు అని అంటే మీరు కథకి ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు కదా. ఎస్ ఆబ్వియస్లీ కదండి, కామికల్ స్టోరీస్కి కొంచెం. ఇంకా పూర్తి క్వశ్చన్ అడగలేదు సార్ నేను. అంటే ఏం లేదు సార్. సో మీరు కనెక్ట్ అయ్యారంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో మీ వైఫ్కి ఒక మంచి గిఫ్ట్ సర్ప్రైజింగ్గా ఎప్పుడైనా ఇచ్చారా? గిఫ్ట్ కాదండి, పాపం లాస్ట్ టైం నా వైపు ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ తీస్తున్నారనమాట. తన పేరు చెప్పడమే మర్చిపోయా. దాన్ని కంపెన్సేట్ చేయడానికి కొన్ని చేసాము, బట్ ఐ డోంట్ కన్సిడర్ దోస్ యాజ్ అ గిఫ్ట్. ఓకే, ఇలాంటివి ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి కాబట్టి ఇంకెప్పుడు మర్చిపోకండి. అంటే ఎవరైనా ఇంటెన్షనల్గా మర్చిపోమండి వైఫ్ పేరు. కొన్ని అనివార్య కారణాల వల్ల అలా జరుగుతుంటుంది. అండ్ ఆ రోజు ఐ హ్యావ్ టు అడ్రస్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్ బికాజ్ ఒక కంటెంట్ని డెలివర్ చేసినప్పుడు దెర్ ఈస్ సో మెనీ పీపుల్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్. కాబట్టి నేను అందరినీ కన్వర్ట్ చేస్తూ సర్లే మా వైఫే కదా ఇంట్లో ఉంటుంది అనుకున్నా, బట్ మర్చిపోవడం కొంచెం తప్పు. డేంజర్ బోర్డ్ అది. యా యాక్చువల్లీ లాస్ట్లో చెప్పినప్పుడు కూడా అదే మా సినిమాలో మ్యాక్సిమం కవర్ చేసిన పాయింటే శాలిని గారు చాలా ఇంట్రెస్టింగ్గా, బర్త్డే పెళ్ళి అయిపోతే బర్త్డే కాకుండా పోద్దా, సెలబ్రేట్ చేయాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ అయితే ఫస్ట్ రోజే బర్త్డే చేయాలా, గర్ల్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత చేయరు అన్నట్టుగా ప్రతి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా మనం సెలబ్రేట్ చేయడం మర్చిపోతుంటాము. దీంట్లో అది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా నీట్గా అండర్లైన్గా చేసి శాలిని గారు చాలా బాగా రాశారు. ఆ తప్పు నేను చేశాను. ప్లీజ్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం చేయకండి. బర్త్డే మనకు చిన్నది కావచ్చు, అకేషన్ మనకు చిన్నది కావచ్చు, అమ్మాయిలకి అస్సలు కాదు, వైఫ్స్కి అందులో అంతకంటే కాదు. మీరు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో పాపం. చాలా ఎక్స్పీరియన్స్డ్గా చాలా మనసులో నుంచి చెప్తున్నారు మీరు యాక్చువల్గా ఈ మాటలు. ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నా. యా, థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది పీపుల్కి మనమే చెప్తాం కదా, సో ఇలా సినిమా రిలీజ్ అయింది చూసి ఎలా ఉందో చెప్పండి అని. సో కరెక్ట్గా చెప్తారనో లేకపోతే వాళ్ళు ఏమంటారో అని, సో అలా మీరు ఎవరికైనా సజెస్ట్ చేశారా? ఐ థింక్ మేము డిసిషన్ తీసుకున్నప్పటి నుంచి సినిమా వచ్చినప్పటి నుంచి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఎవరు చూసినా 100% ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసినప్పుడు దీని ఈ పర్టిక్యులర్ సినిమాకి మై డియర్ దొంగ ఒక కామిక్ డ్రివెన్ ఉండి ఒక చిన్న మంచి సోషల్ లైన్ కిందగా ఉన్న లైన్ సినిమాలకి ఒకరికి మనం చెప్పాలి, వాళ్ళు మనకి ఏదో చెప్పాలని ఉండదు. వాళ్ళు చూసినంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు దాన్ని షేర్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. మనం దానికి ఎవరికి అడ్రస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇండస్ట్రీలో నేను కొంతమందికి నాకు పర్సనల్గా ట్రైలర్ పంపాను అండ్ టీజర్ వచ్చినప్పుడు కూడా పంపాను. వీ గెట్ అ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఫర్ దొంగ ర్యాప్ సాంగ్ కానీ అండ్ టైటిల్ సాంగ్ వేర్
it has a very good perspective of a female character. So we got very, very good appreciation. And చాలామంది మెచ్చుకుందైతే అభినవ్ భయ్య ఉన్నంతసేపు భయ్య మేమైతే ఆపేసి మరి ఎక్కడైనా పొరపాటున పని జరుగుతుందంటే దాన్ని ఆపుకొనైనా కూర్చొని చూసాము అనేది యూజువల్గా వచ్చిన బ్రీఫ్ టాక్. బట్ ఎవ్రీబడి ఎంజాయ్డ్, మా ఫ్యామిలీస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో మీరు కూడా ఎవరైనా ఇంకా మిస్ అయ్యింటే చూడండి, చూసి డెఫినెట్లీ ఒక 1 hour ఆఫ్ యువర్ లైఫ్ టైంలో కొంచెం పాజిటివ్ని స్ప్రెడ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా వల్ల మీకు ప్రాఫిట్స్ వచ్చి మై డియర్ దొంగ 2, 3, 4 కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాఫిట్స్ అయితే ఆల్రెడీ వచ్చాయండి. వచ్చేసాయా? వన్ మోర్ ప్రాజెక్ట్. నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. యాజ్ ఏ హాబీ ఎప్పుడైనా మీరు టీచర్గా వర్క్ చేశారా సార్? చేశాను, ఫిల్మ్ స్కూల్లో ప్రొడక్షన్ ఫ్యాకల్టీగా చేశానండి. అర్థమైంది సార్. సర్టెన్ టైం పీరియడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎస్, అండ్ మన మై డియర్ దొంగలో సూపర్గా చేశారు వాళ్ళ యాక్టింగ్. ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా వాళ్ళకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేశారు నిఖిల్ గారు అండ్ అలాగే శశాంక్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. నాకెందుకు మీరు వస్తుంటే ఇద్దరు హీరోలు అలా నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి అంత ఈజీగా మైక్ ఇవ్వాలని నాకు అనిపించట్లేదు. ఒకసారి మన వాళ్ళ ఆడియో అలా ప్లే చేశారనంటే మీరు హీరోలే, అందుకే హీరోలకి ఇంట్రో సాంగ్ పెడుతున్నాం మేము. వద్దండి, అది కింద నుంచి వచ్చేది కదా, ఇక్కడికి వచ్చాక చేసేది అలాంటిదే ప్లే చేస్తారు సార్ మా వాళ్ళు. మీరు 1 నిమిషం గ్యాప్లోనే ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఎలా సార్? మీరు కాపీరైట్స్ ఒప్పుకోవండి. మన మీడియా వాళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారు యాక్చువల్లీ. ఏ పాట కావాలంటే ఆ పాట ఇచ్చేసేయండి మేడం, ఇచ్చేసేయండి అన్నట్టు. ఎస్, అలాంటిదే. అంటే మీకు కూడా ఒక చిన్న పరీక్ష ఉండాలి కదా సార్, అందుకు. ఈడున్నాడే దీప్ మై సన్ను, ఆ మామూలుడు కాదు, కేడి నెంబర్ 1. మీరు చాలా క్రియేటివ్ గా చేస్తారని టాక్ చెప్తేనమ్మో, ఆ యాసలన్నీ వేసి పక్క పెడతాడు గన్నం. ఈడు అందరి దొంగల్లా కాదండు, చాలా డిఫరెంట్. ఈడికి ఎంత కావాలో అంతే తీస్తాడు, చాలా డీసెంట్. బాబు యాసాలు వేస్తాడండి కానీ బయట మర్యాద రాముడల్లే ఉంది క్షణం నిమిషం బాటులో చెక్ మార్చుతాడే పక్కవాడి జాతకం. ఈడున్నాడే దీప్ మై సన్ను, ఆ మామూలుడు కాదు, కేడి నెంబర్ 1. నాకు ఎందుకు ఇది చాలా వైరల్ అవుతుంది అనిపిస్తుంది సార్. అంటే ఇందాక చేసింది పెల్విక్ థ్రస్ట్, సో ఇట్స్ యూనిక్ స్టెప్. సారీ, ఏదో మాట్లాడుతున్నాను, ప్లీజ్ హెల్ప్ us. అందుకే మై డియర్ దొంగ గురించి మాట్లాడండి ఫస్ట్ నిఖిల్ గారు. ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. April 19th నా మూవీ రిలీజ్ అయింది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 days నౌ. అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఈజ్ వెరీ స్పెషల్. ఇంట్లో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా ప్రౌడ్గా ఇదంతా షేర్ చేయడం, ఆల్ ద గుడ్ వర్డ్స్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మూవీ. ఇట్స్ రియలీ నైస్ అండ్ ఓవర్వెల్మింగ్. ఇట్స్ గోయింగ్ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ. ఆర్ సర్వా ఇస్ ఫైనలీ హియర్, రికవర్ అయ్యాడు. ఎస్, అభినవ్ అన్న, శాలిని, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ దెమ్ మొన్న ప్రీ రిలీజ్లో. అండ్ మొన్న ఒక పాయింట్ మర్చిపోయా ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పడము. సో I've been getting good words and good appreciation about my performance. First project అయినా చాలా బాగా చేశాడు అని చెప్పడం. All the credit goes to my acting teachers, Mahesh Gangimala garu, Sheila Vadina, and Nazreen ma'am. So all the credit goes to them. They've nurtured me well. So yeah, yes, this So is what I Nikhil want garu, to talk to. చాలా బాగా మాట్లాడారు. అండ్ అలాగే మన ఆహాలో 50 million+ స్ట్రీమింగ్ మినిట్స్తో రన్ అవుతుంది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఏం లేదు, మీకు కూడా ఒక చిన్న టాస్క్ ఉందన్నమాట. చిన్నది, చాలా చిన్నది. ఎలాగూ శాలిని గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక దొంగ భాషలో, అంటే దొంగకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్లో శాలిని గారికి ఇక్కడి నుంచి ప్రపోజ్ చేయండి.
అలాంటిది మేము క్రియేట్ చేసాం సార్ ఈరోజు. ఎందుకు సార్ క్రియేటివిటీని తొక్కేస్తారు మీరు? అంటే ఇది థీఫ్ లాంగ్వేజ్లో. ఇట్స్ టూ ఈజీ యాక్చువల్లీ. దొంగ లాంగ్వేజ్లో చెప్తా. ఓకే. ప్లేట్లు కడగడం నేర్చుకున్నాం మొన్నే. మీరు ఓకే అంటే కలిసి ప్లేట్లు కడుక్కుందాం. హౌ ఇస్ ఇట్? గుడ్డా? చాలా బాగుంది సార్. శశాంక్ గారు మీ మాటల్లో. హాయ్ హాయ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఇదేదో దేజావులో ఉంది, మొన్నే మాట్లాడావు మళ్ళీ ఇక్కడ వచ్చి ఇట్లా. బట్ యా, ఇట్స్ గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ ఆన్ ద సక్సెస్ మీట్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్లీ ఒక మీమ్ వచ్చిందండి, వేర్ ఐల్ బీ ప్రపోజింగ్ బుజ్జి ప్రపోజ్ చేసే సీన్. అది ఎంత వైరల్ అయిందంటే మై ఫ్రెండ్స్ ఇన్ ద యూఎస్ దే ఆర్ ఆల్ షేరింగ్ ఇట్ టు మీ. అరే ఇది చాలామంది కనెక్ట్ అయ్యారు ఈ బిట్కి, అసలు ఎట్లా అనుకున్నారు ఇది ఈ షార్ట్ అంటే, అంతా మా డైరెక్టర్ దయా. ఆ రోజు అట్లా ప్లాన్ చేసాము, అది అట్లా కనెక్ట్ అయ్యి వచ్చేసింది. స్క్రీన్ మీద చూసింది, అది ఇట్లా ఉంది. ఎస్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ప్రపోజల్ సీన్ పెట్టినందుకా సార్, లేకపోతే మిమ్మల్ని పెట్టుకున్నందుకా? రెండిటికా? ఓ విధంగా. మళ్ళీ ఈరోజు కూడా మా డిఓపిని మిస్ అవుతుందండి నేను. యా, సో యా, ఇట్స్ గుడ్ అండి. ఐ రియలీ లైక్ ద రెస్పాన్స్. యా, అండ్ రియల్ లైఫ్లో అలా మీరు కూడా ఏదైనా ప్లాన్ చేయాలి ఎవరికైనా ప్రపోజ్ చేయడానికంటే ఎలా ప్లాన్ చేస్తారు? రియల్ లైఫ్లో కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా. అంత గ్లో అవుతున్నాడు, ఆయనకు అవసరం పడుతుందా? ఎవరికైనా అవసరమే సార్, అక్కడ ఉండేది అమ్మాయి. యా, ఉంటాయిలండి, మా విధాలు మాకు ఉంటాయి. చెప్పకూడని విధాలా సార్ అవి? అట్లేం లేదు, బట్ అండ్ చూడాలి, ఆలోచించాలి. ఓకే అండి, ఆలోచించి ఈవెంట్ అయ్యేలోపు చెప్తారా? సరే, ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. ఇంకా మీరు చాలా 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 ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి. నెక్స్ట్, చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఉంటారు కానీ పాపం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. దీనికి మై డియర్ దొంగ అని డైరెక్ట్ చేసిన మా క్యాప్టెన్, మా డైరెక్టర్ శర్వజ్ఞ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఇన్నోసెంట్ అన్నాను, కొంచెం తప్పుగా అనుకోవద్దు, ఏదో వాడేసాను అలాగా. హాయ్, వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, మీడియా వాళ్ళకి అండ్ ఎవ్రీ వన్ హియర్. ఇలా తిరగాల? ఓకే, కెమెరా ఫేస్ చేయడం మాకేం తెలుస్తుంది. థ్యాంక్స్ టు శాలిని ఫర్ పికింగ్ మీ యాజ్ ద డైరెక్టర్ ఫర్ మై డియర్ దొంగ. శ్రావణి గారు ఫర్ పికింగ్ మై డియర్ దొంగ ఫ్రమ్ ఆహాస్ అండ్ థ్యాంక్స్ టు వాసు గారు, థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని ఆహా చెప్పినప్పటి నుంచి వీ బీన్ వెరీ హ్యాపీ. కానీ వీ నో 15 daysలో షూట్ చేసాం ఈ ప్రాజెక్ట్ని. ఇట్స్ బీన్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్రాంక్లీ. మీరు చూసిన వాళ్ళు ఎవరికన్నా, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద ఫిల్మ్, చేస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, పోలీస్ చేస్ సీక్వెన్స్. అది మార్నింగ్ 3 o'clock టైంలో షూట్ చేసాం, ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ. సో మిగతా అందరికీ ప్యాకప్ అయిపోయి వీఆర్ షూటింగ్. ఆ డ్రోన్ వాళ్ళు ఫేక్ పోలీస్ వ్యాన్ని షూట్ చేయాల్సింది రియల్ పోలీస్ వ్యాన్ని షూట్ చేశారు. సో ఆ పోలీస్ ఆటోమేటిక్గా ఆ డ్రోన్ని ఫాలో అవుతూ వచ్చారు. అక్కడ ఎవరు లేరు, నేను ఆ డ్రోన్ పర్సన్, మా డిఓపి మాత్రమే ఉన్నాం. సో ఆ డ్రోన్ వచ్చేసరికి ఆ డ్రోన్ ఆయన తీసుకొని ఆ పొలాల్లోకి వెళ్ళిపోయాడటు. ఆయన ఇప్పటికీ ఆ పొలాల్లోనే ఉన్నాడు అనుకుంటా. అక్కడ ఇంకోవైపు మా డిఓపి హీజ్ అ వెరీ ఫాస్ట్ రన్నర్. మా వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ ఇచ్చే ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే నా దరిద్రానికి షార్ట్ చేసుకొని ఉన్నా, ప్రాప్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లాఠీ పట్టుకొని ఉన్నా, ఇంకోవైపు వాకీ టాకీ పట్టుకొని ఉన్నా. ఆ వింత సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ మై డియర్ దొంగ చేసాం. అట్లాంటివి చాలా జరిగాయి సెట్స్లో. బట్ దెన్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మై డియర్ దొంగ. అసలు ఎండింగ్ చాలా అద్భుతంగా చేసాము అంటే అదొక చక్కటి కవర్ డ్రైవే అవుతుంది. ఐ హ్యావ్ రెడ్ ఆల్ యువర్ రివ్యూస్, ఐ హ్యావ్ రెడ్ ఆల్ యువర్ క్రిటిసిజం, ప్రతిదీ ఐ హ్యావ్ ఎంజాయిడ్ థరోలీ బికాజ్ ఇట్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు మీ రివ్యూస్ అన్నీ చదివిన తర్వాత. నౌ ఏదైతే
జడ్జ్మెంట్ ఉందో, ఏదైతే బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఉందో ఇంకా పెరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఆల్ స్ట్రగుల్ ఈవెన్ బెటర్, వర్క్ ఈవెన్ హార్డర్ అండ్ ట్రై టు బ్రింగ్ అవుట్ గుడ్ ప్రాజెక్ట్స్. సో అపార్ట్ ఫ్రమ్ వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది ఇది యాక్చువల్గా. ఆ వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది కాస్త మూవీకి ట్రాన్స్లేట్ అయింది. సో ఆ ట్రాన్స్లేషన్లో ఒకటి చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా, యాజ్ అ ఫిల్మ్ చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ రేట్ చూసేస్తున్నారు. ఆహా ఈస్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మై డియర్ దొంగ అండ్ దట్ పేస్ ఆఫ్ వెరీ హైలీ అండి. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ బికాస్ నాకు తెలిసే మా నిఖిల్కి, శాలినికి, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా డోర్స్ ఓపెన్ అయినాయి. సో మై డియర్ దొంగ బికాస్ ఆఫ్ ఆహా హ్యాస్ బికమ్ ఎ గుడ్ ఎంట్రీ టికెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభినవ్ గారు, I can't thank you enough for every kind of support you have given me on set. ఈ ఇయర్ మీకు ఇప్పటిదాకా 4-5 రిలీజెస్ అయ్యాయి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ యూ. అండ్ ఫ్రమ్ హియర్ ఆన్ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళది వేరెవర్ వీఆర్, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ వీఆర్ డూయింగ్, ఐ విల్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారు అని ఐ విల్ కీప్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ అవుట్ విత్ గుడ్ ప్రాజెక్ట్స్. సో ఐ ఆల్సో హోప్ వీ ఆల్ కెన్ వర్క్ టుగెదర్ అగైన్. బిఫోర్ ఐ లీవ్ నేను ఇంకొక ఫ్యూ 2-3 క్రెడిట్స్ చెప్పాలి, బికాస్ ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ప్రీవియస్ ఈవెంట్. ఫస్ట్ క్రెడిట్ ఐ షుడ్ గివ్ టు ఝాన్సీ గారు, హూ ఈజ్ నాట్ హియర్, హూ ఈజ్ అవర్ ప్రొడక్షన్ డిజైనర్. ఇంట్లో ఆల్మోస్ట్ అంతసేపు సీక్వెన్సెస్ ఉన్నా బోర్ కొట్టకుండా చూసేయగలుగుతున్నారు అంటే ఇట్ మే బి ద వర్క్ ఆఫ్ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్, వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఆ లుక్ తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్లీ ఝాన్సీ గారు. మేము లొకేషన్ వెతుక్కుంటూ రోడ్ మీద వెళ్తుంటే షీ ఫౌండ్ బ్రాంచ్, ఏదో ట్రీకున్న బ్రాంచ్ కింద పడిపోయింటే అది తీసుకున్నారు. దీంతో ఏం చేస్తారు మ్యామ్ అంటే వెళ్ళలేదు, ఐ హ్యావ్ అన్ ఐడియా అన్నారు. సో దట్స్ వాట్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. ఆ ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక బ్రాంచ్ ఉండి, దెర్ ఈజ్ అ పంజరా లాంటివి ఉండి, విత్ వాట్ ఎవర్ లిమిటెడ్ బడ్జెట్స్ షీ హాజ్ డిజైన్డ్ ఒక బోసిపోయిన అపార్ట్మెంట్ని బ్యూటిఫుల్గా తయారు చేసి షీ మేడ్ అవర్ ప్రోడక్ట్ లుక్ వెరీ గుడ్. సో కూడోస్ టు హర్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా కామెడీని చాలా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాడు, విచ్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కుడ్ ఎంగేజ్ అండ్ సిట్ త్రూ. మా డిఓపి మనోజ్, I regret for not being able to give him enough time. He is very talented. Whatever shortcomings are there, wherever I work, I hope I can give him again, when I work with him again, when we work together again, I hope I can give him the time and space so that he can really come out and show to the world what he can do. Shalini, you have చాలా మంది నిన్ను ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అంటున్నారు, మరి చూసుకో, లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. యాజ్ గుడ్ ఎ రైటర్ షీ ఈస్, యాజ్ గుడ్ అన్ యాక్ట్రెస్ షీ ఈస్. ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఇట్స్ బ్లిస్ వర్కింగ్ విత్ నిఖిల్, శాలిని, అభినవ్ గారు, వంశీ, అండ్ దెన్ శశాంక్, దివ్య. ఆల్ దీస్ పీపుల్ ఆర్ గ్రేట్ టు వర్క్ విత్. సో మా యాక్టర్స్ని ప్లీజ్ డూ కన్సిడర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శర్వజ్ఞ. అంత ఈజీగా వెళ్ళిపోతేలాగా అందుకే. సో ఇక్కడ మన టీం అందరూ నీకు బాగా తెలుసు కాబట్టి, ఎవరినైనా ఫన్నీ వేలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని తిట్టాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, ఏమని తిడతావు? శాలిని విల్ ఆల్వేస్ వాలంటీర్, నన్ను తిట్టు అని. నో, ఐ వుడెంట్. ఫన్నీ వేలో సీరియస్గా వెళ్ళి కొట్టమలే నేనేమి, ఇట్స్ జస్ట్ ఇన్ ఏ ఫన్నీ వే. ఫన్నీ వేలో తిట్టాలి అంటే ఎందుకు ఇంత యాక్టింగ్ బాగా చేసావు కూడా తిట్టొచ్చు. ఎందుకు ఇంత యాంకరింగ్ బాగా చేస్తావు అని కూడా అనొచ్చు. వద్దు, నన్ను సెలెక్ట్ చేసుకోమనిలే, టీం నుంచి అన్నా నేను. టీం నా దరిద్రానికి షీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫ్రమ్ 6 years. సో ఇలాంటి ర్యాగింగ్ తప్పదు, ఐఎమ్ సో సారీ. టీం నుంచి ఎవరినన్నా తిట్టాలి అంటే ఇట్ వుడ్ బి నిఖిల్ రే. నిఖిల్, బికాజ్ మేము మొత్తం మిగతా సీక్వెన్సెస్ అన్నీ షూట్ చేస్తున్నా కూడా తను అక్కడే ఉంటుండే. హీఈస్ వెరీ డెడికేటెడ్. ఆ డెడికేషన్ చూసి నాకు తలనొప్పి వచ్చేది, బికాజ్ కూర్చొని నా షార్ట్, హీ యూస్ టు వెయిట్ ఫర్ హిస్ షార్ట్ మార్నింగ్ నుంచి నైట్ దాకా. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ కుడ్ వర్క్ విత్ విశాల్ సో వెల్. సో థ్యాంక్ యూ అండ్ గెట్ బెటర్ మ్యాన్. తిట్టమంటే better in terms of being on set, but as an actor you are fantastic. Yeah.
సెట్ మీద ఉండడం కూడా ఎంత ప్రాబ్లం అని పాపం ఈ రోజే తెలిసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం ఉన్నది కూడా ఉన్నారు. యా బట్ థ్యాంక్ యూ అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా చాలా మైల్స్ ట్రావెల్ చేయాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మైక్ని కూడా తీసుకెళ్ళిపోతారా? ఎస్ అండ్ అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఎంటర్ అయ్యి అండ్ ఈ సినిమాలో ఒక యూనిక్ రోల్ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ని పిలవాలా సార్, యాక్టర్ని పిలవాలా? రెండు కలిపి పిలుస్తాను. సో డైరెక్టర్ అండ్ యాక్టర్ వంశీ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వినిపిస్తుందా? నవ్వుతున్నాను చాలా. చాలా గట్టిగా వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ. సో యా, థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ సక్సెస్. అంత అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చి ప్రతిదాన్ని పొగుడుతున్నారు, ప్రతిదాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ శాలిని ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. యా, కంగ్రాచులేషన్స్ ఆల్ ద యాక్టర్స్, డైరెక్టర్ సర్వజ్ఞ, ప్రొడ్యూసర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. కాదు, నేను ఏదో ఇంకా మాట్లాడతారని చూస్తున్నా. కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ కూడా చెప్పా. ఓ, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో ఇప్పుడు ఏం లేదండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఆల్ ద బెస్ట్. 3 ముక్కలే మాట్లాడమని చెప్పారా సార్ మా వాళ్ళు మీకు? అంతే ప్రిపేర్ అయ్యానండి నేను. అంతేనా? సో ఏం లేదండి, మీరు సింపుల్గా మీరే ఆల్రెడీ వీళ్ళందరితో వర్క్ చేసి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి మీరే ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలంటే ఎవరిని అడుగుతారు? ఏ క్వశ్చన్ అడుగుతారు? ఒక మైక్ కొంచెం క్వశ్చన్ అడిగిన వాళ్ళకి పాస్ చేయండి. నేను ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అడుగుతారు కదా? ఆగండి. అంటే ఎట్లాంటి క్వశ్చన్? ఏదైనా మీ ఇష్టం. ఏదైనా. ఎంత కష్టంగా అడిగానో నాకు కూడా తెలియదు సార్. చాలా కష్టంగా ఉంది. ఎవరిని అడగాలి? సరే, షాల్ నేను అడుగుతా. ఓకే, మైక్ అక్కడ ఇవ్వండి. రైట్ నౌ ఈ మూమెంట్లో నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? హానెస్ట్గా చెప్పు షాలిని. మీరు ఎంత సీరియస్గా ఫేస్ పెడితే ఏదో అడుగుతారు అనుకున్నాను సార్ నేను. అదే రైట్ నౌ ఎంతమంది మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది రన్ అవుతుంది. నాదే సార్ తప్పు మీకు క్వశ్చన్ ఇవ్వడం, నాది తప్పు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. యాక్టింగ్ అదరగొట్టేసారు. అండ్ ఆల్సో ఈ బ్లేజర్లో ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి ఇంత ఎండలో అనేది కూడా రన్ అవుతుంది. యా, అది నాకు కావాల్సిన ఆన్సర్. ఈ ఆన్సర్ కోసమా సార్? గొడుగు ఏమైనా తెచ్చారా ఏంటి? లేదు, హానెస్ట్ ఆన్సర్ కోసం ఇప్పుడు చెప్పింది హానెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మాట్లాడు, మనకి వైరల్ కాంటెంట్ ఏదైనా చెప్పు. అమ్మా నేను అలాంటిది ఏదైనా చెప్పు. 10 million వ్యూస్ వచ్చాయి, పక్క సినిమాకి ఇచ్చావు నువ్వు అన్ని వ్యూస్. అడుగుదాం అనుకున్నాను, ఇంకేం మాట్లాడతారని భయం వేస్తుంది నాకే కొంచెం. ఒక వైరల్ బయటి లేదు, ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ పిచ్చి వైరల్ అయిపోద్ది అసలు. ఏంటి కాదు, బేసిక్గా యోగా చేసి కామ్ అయిపోయాడు లోపల నుంచి, అంత కామ్ అయిపోయి. అంతే అండి. అంతేనా అండి? సరే, వీళ్ళల్లో ఎవరికైనా దొంగ అనే టైటిల్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? అదొకటి చెప్పేసేయండి. ఇంకా శర్వజ్ఞగా దానికి ఏమైనా సిచ్యువేషన్ కూడా చెప్తారా? జస్ట్ లుక్ అంతే. మీరు ఒక్క వర్డ్లో ఇంత బాంబ్స్ వేయకూడదు అసలు. అయ్యయ్యో. బట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు మైక్ ఇస్తూ ఉంటాను. మీరు చాలా ఈజీగా వదిలేస్తున్నారు అప్పుడే. అయ్యో, మళ్ళీ మధ్యలో తీసుకుందాం మ్యామ్. మా మీడియా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఎస్ అండ్ మెయిన్ వాళ్ళని పిలవాలని ఉంది, కానీ వాళ్ళని పిలవాలంటే ఇంకొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి ముందు మన టీం అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేస్తే మీరిద్దరు కొంచెం మిమ్మల్ని స్పెషల్గా పిలుస్తాను సార్ నేను, మీ ఇద్దరిని. ఓకే, సో మా మై డియర్ దొంగలో దొంగగానే కాకుండా అందరి మనసులు దోచుకున్న మా హీరో ఈరోజు అభినవ్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ అలాగే మా మై డియర్ దొంగ రైటర్ అండ్ అలాగే గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శాలిని గారు ఇక్కడే ఉన్నారు. సో ఫస్ట్ ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం.
ఎస్, అండ్ ఆహాలో కాంటెంట్ అందరికీ జనాలకు ఎంత బాగా రీచ్ అవుతుంది, వెబ్ సిరీస్లు, షోస్, సినిమాలు అంటే దానికి కారణం మా మార్కెటింగ్ హెడ్ రాజ్ గారు. మీరు మాట్లాడండి సార్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. ఐ మీన్ ఐ థింక్ ఇదే హాల్లో మేము ఒక 3 months బ్యాక్ మై డియర్ దొంగ స్క్రీనింగ్ చాలా కాన్ఫిడెంట్గా జనాలకు చూపించి వీవ్ స్టార్టెడ్ అవర్ ప్రమోషన్స్ అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ ద ఫిల్మ్ టు ఆడియన్స్. అండ్ ఆ డే నుంచి ఈ డే వరకు ద రెస్పాన్స్ ఈస్ బీన్ గ్రేట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు నేను, బట్ మా వాసు ఇరికించాడు ఇవాళ మమ్మల్ని అందరినీ. But I really feel that it's an opportunity for me to thank all the audience for showering love on My Dear Donga. అంటే ఆహాలో టిపికల్గా వీక్ ఆన్ వీక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ మీన్ వీక్ ఆన్ వీక్ ఏదో ఫిల్మ్ వస్తుంటుంది, నాన్ ఫిక్షన్లో కలిపి ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. బట్ దెర్ ఆర్ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ స్టాండ్స్ అవుట్, కరెక్ట్, అంటే ఆడియన్స్కి టచ్ అవుతూ ఆడియన్స్ మనసుల్ని హత్తుకుని వాళ్ళ చేత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయించగలిగే ఫిల్మ్స్ కొన్నే వస్తుంటాయి. అలాంటి ఒక సినిమా మై డియర్ దొంగ. బికాజ్ నేను మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి అంటే మాకుండే యాక్సెస్ని బట్టి సోషల్ మీడియా కావచ్చు, ద నంబర్ ఆఫ్ స్టోరీస్, ద నంబర్ ఆఫ్ ట్వీట్స్ దట్ ఐవ్ పర్సనలీ సీన్ అండ్ ఐ హ్యావ్ పర్సనలీ షేర్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఈజ్ ఇమ్మెన్స్. అండ్ శాలిని నంబర్ నేనే ఒక 5-6 మందికి ఇచ్చాను, ఇంక్లూడింగ్ సమ్ పిఆర్ఓస్ అండ్ ఆల్సో producers. So I think this is not a small film, this is a big small film in a way that I mean, to put in some numbers, there is approximately oka 25 lakhs people ippadvariki ahalo My Dear Donga chusaru. And it's not a small feat because ante if you put it in perspective of theatrical numbers, 20 lakhs mandi chuste 100 rupees petti ticket chuste you can put into box office collections, right? So that is the response we got for this film, and we are extremely happy and looking forward if Donga returns. So thank you so much, and congratulations to all of you. Thanks for giving this project and looking forward to work with you again. Thank you రాజ్ గారు. మీకు కూడా ఉంది, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న సింపుల్ అంతే. మై డియర్ దొంగలో మై డియర్ కూడా ఇంగ్లీష్లో ఉంది కదా, జస్ట్ దాని గురించి ఒక 2 lines అచ్చమైన తెలుగులో మాట్లాడారు, ఈవెన్ టైటిల్తో సహా. నా ప్రియమైన దొంగ అంటే నేను తెలుగులో చాలా బాగా మాట్లాడతాను అనుకుంటాను, కానీ మాట్లాడలేను, కానీ ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను. నాకు వంశీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ కూడా వంశీ తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు. అంటే నేను వంశీకి చాలా పెద్ద ఫాలోవర్ని, బికాజ్ అనుదీప్ అండ్ వంశీ సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో. మొన్న మేము ఒకసారి అరవింద్ గారి దగ్గరికి సార్ ఒక ఇంటర్వ్యూ చేయాలి సార్ అని అడిగితే, నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఒక ఇంటర్వ్యూ చేశాను కదా, అలా ఏదన్నా ఫన్నీగా తీసుకురండి నేను చేస్తానన్నారు ఈయన పేరు తీసుకుని. సో మీరే రావాలి, తెలుగులో మాట్లాడాలంట బ్రదర్. మిమ్మల్ని లీడ్ చేసి సార్ చెప్పండి. మై డియర్ దొంగ కథని 2 నిమిషాల్లో ఓన్లీ తెలుగులో చెప్పాలట. కథని చెప్పాలా? కథ కాదు సార్, మై డియర్ దొంగ గురించి ఏదైనా కానీ మొత్తం టైటిల్తో సహా తెలుగులోనే. సో మై డియర్ దొంగ, ఓకే. నా ప్రియమైన దొంగ, మిమ్మల్ని అడిగిన దాన్ని నాకు ఇలా అప్పగిచ్చిరు చూడండి. నేను దొంగను కదండి. సో నా ప్రియమైన దొంగని మా నవ యువ నటి శాలిని కొండెపూడి మీ ముందుకు ఒక సృజనాత్మకతతో ఈ కథని రాసి తీసుకొచ్చింది. మీరందరూ మీ కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ దోహదపడిందని, లాగ్ని ఏమంటారు తెలుగులో? సాగిందని, సాగతీత, లాగింది. లాగకుండా చెప్పాలంటే మీరు తప్పక చూడండి ఆహాలో నా ప్రియమైన దొంగ. చాలా కష్టంగా ఎనీవేస్ మాట్లాడి కంక్లూడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇరికించారు కదా అని మనసులో అనుకున్నారు కదా. ఎస్, అండ్ నెక్స్ట్ మా కాంటెంట్ డెవలప్మెంట్ టీం నుంచి మా శ్రావణి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచి హ్యూమన్ బీయింగ్ మా శ్రావణి మ్యామ్. మీ మాటల్లో మై డియర్ దొంగ గురించి.
అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. 4 ఇయర్స్గా మా ఆహాలో ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క కాంటెంట్ని మీరందరూ చూసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు, ఎవ్రీ ఫ్రైడే ఒక్క కాంటెంట్ కూడా మేము మిస్ అవ్వకుండా, ఒక్క ఫ్రైడే కూడా రిలీజ్ మిస్ అవ్వకుండా ఇప్పటి వరకు ఇలా కంటిన్యూ అవుతున్నాము అంటే ఇదంతా మీ సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డియర్ దొంగ, వెన్ ఐ ఫస్ట్ హర్డ్ మై డియర్ దొంగ స్క్రిప్ట్ ఫ్రమ్ శాలిని, మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆదిత్య నుంచి విన్నామండి. ఆన్ దట్ డే ఫిక్స్ అయిపోయాం ఇంక ఇది చెయ్యాలి అని. ఇమీడియట్లీ విత్ వాసు సపోర్ట్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద కాంటెంట్ టీమ్ సపోర్ట్తో మేనేజ్మెంట్కి పిచ్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. అండ్ ద డే అభినవ్ గారు ఈ షో చేస్తున్నారు అనగానే వీఆర్ టోటలీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద షో అండ్ ఆల్ ద టాలెంట్ ఎవ్రీబడి ఆర్ పుట్ సిన్సియర్ ఎఫర్ట్. ఈ షో ఈరోజు ఇలా పర్ఫామ్ చేసింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్. శాలినీస్ ప్యాషన్, వంశీ గారు, సర్వ, నిఖిల్ అండ్ శశాంక్ అండ్ దివ్య, ఎవ్రీబడి హ్యావ్ పుట్ దర్ 100%. ఈవెన్ అందరికన్నా యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు ఓన్లీ డబ్బులు పెట్టుకోవడం కాదు, ఎవ్రీ బిట్లో మహేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని బాగా తీసుకెళ్లారు. అండ్ ఈవెన్ మేజర్ క్రెడిట్ టు అజయ్ ఆల్సో హ్యాస్ గివెన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ నంబర్స్ విషయానికి వస్తే, మై డియర్ దొంగ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహాలో టాప్ ట్రెండింగ్లో నడుస్తుందండి. అలాంగ్ విత్ ద బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ప్రేమలు మా ప్లాట్ఫామ్లో ఉంది. దాంతోపాటు మై డియర్ దొంగ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 75 మిలియన్స్ మాకు వ్యూవర్షిప్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇలాగే అందరూ చూసి సపోర్ట్ చేయాలి ఆహాని. ఇంకా మంచి కాంటెంట్ మీ ముందుకు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటాం. మా ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయించాలిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ఒక నిమిషం, మీరు ముందే రిక్వెస్ట్ పెట్టారు, అందుకే టిపికల్ క్వశ్చన్ ఏం అడగను. అసలు నాకు రాదు కదా మ్యామ్ అడగడానికి. ఏం లేదు, ఫస్ట్ మీకు మై డియర్ దొంగ గురించి ఫస్ట్ ఒక సూపర్ రివ్యూ చెప్పింది ఎవరు? ఆల్మోస్ట్ ఈ 2.5 years అవుతుందండి నేను ఆహార్లో వర్క్ చేస్తున్నాను. నాకెప్పుడు రాని కాల్స్ ఎప్పుడెప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఊర్ల నుంచి ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మా కొంచెం పెద్ద ఆవిడే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 50-60 years ఓల్డ్ లేడీ మా పెద్దమ్మ గారు కాల్ చేసేసి షీ వాజ్ అప్రిషియేటింగ్ ద శాలినీస్ క్యారెక్టర్ అండ్ డైలాగ్స్, హ్యూమర్, అండ్ షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అభినవ్. అవన్నీ విని షాక్ అయిపోయాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎ 50 years లేడీ టు వాచ్ అండ్ అప్రిషియేట్ సో మచ్. సో కంటెంట్ స్పోక్ అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మా బ్యూటిఫుల్ రైటర్ అండ్ మా మై డియర్ దొంగ హీరోయిన్ శాలిని గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా నాకు ఇట్స్ అంటే నాకు నిజంగా ఎక్కువ నేను ఆర్టికులేట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి ఐ హావ్ జస్ట్ బీన్ ఆన్ మై ఫోన్. దించిన తల ఎత్తకుండా ప్రతి రివ్యూ, ప్రతి లెటర్ బాక్స్ అనే ఒక యాప్ కూడా ఉంది, అందులో రివ్యూస్, లేదంటే ప్రింట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, అండ్ ఎస్పెషలీ ద మెన్షన్స్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ట్రస్ట్ మీ, కొంతమంది దే వర్ ఆల్సో లైక్ you seem to be so casual about it, or just అంటే చాలా దీన్ని కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నావు బికాజ్ పీపుల్ హూ నో మీ అని అంటున్నారు. కానీ అస్సలు కాదు. ఐ మైట్ లుక్ లైక్ ఐఎమ్ కొంచెం స్ట్రైట్ ఫేస్ ఉండి అలా అనిపిస్తున్నానేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇమ్మెన్స్లీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఐవ్ రెడ్ ఎవ్రీ డిఎం, ది యావరేజ్ సైజ్ ఆఫ్ ఎవ్రీ డిఎం ఈజ్ ఇంత. సో అంత కనెక్ట్ అయ్యి నిజంగా టేకింగ్ దిస్ క్యారెక్టర్ టు హార్ట్, ఎస్పెషలీ అమ్మాయిలు, ద వే they are taking so many things home from this movie. It's insane. Asal nen personally I didn't expect this at all, to be very honest. And our confidence first nunchi nimpina aha team ki, and also ma'am, thank you so much. First nunchi kuda you truly believed in this, and Vasu garu and Aditya and Raj, all you guys believed in this content so much. So without your gut feeling, without your belief, it wouldn't have happened. అండ్ డెఫినెట్లీ క్యామ్, మహేష్ గారు అండ్ మురళీ గారు, మీరు ఇక్కడ ఉన్నారని అస్సలు చెప్పట్లేదు. ద నెంబర్ ఆఫ్ కాన్వర్జేషన్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ ది ఎడిట్ రూమ్ అండ్ ద డెసిషన్స్ దట్ వీ టుక్ అలాంగ్ విత్ మహేష్ గారు, ఐ థింక్ ఇట్ యాడెడ్ అ లాట్ నిజంగా. సో ఐ థింక్ ఇట్స్ లైక్ ఎవ్రీబడి సేస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ అట్ ఆల్.
ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. నిజంగా ప్యాషన్తో ఒక కాంటెంట్ ఆనెస్ట్గా నమ్మి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చి అదే సినిమా అంటే ఫర్ మీ దట్ ఈస్ సినిమా. ఇఫ్ tens and tens, at least 100 people work together with the same vision and same passion and same vigor, then there is no other choice. Hit avvalsinde aa cinema. I think My Dear Donga proved that, especially thanks to the audience. నిజంగా ఇంత బాగా కనెక్ట్ అవ్వడము, ఇంత రెస్పాన్స్ ఇవ్వడము, I honestly, it also gives me that confidence that yes, if you're honest with what you do, definitely success isn't far away. So Sarva, I think we truly believed in the material since beginning. Sarva also, I think he ఫస్ట్ నుంచి అసలు ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఫీమేల్ సెన్సిబిలిటీస్ తోటి ఒక అబ్బాయి అంత అర్థం చేసుకోవడము, బికాజ్ హీఈస్ ఆల్సో ఫ్లీ బ్యాగ్ ఫ్యాన్. సో ఒక చిన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే, నేను ఇది యాక్చువల్లీ చెప్పాలి. అంటే కొంతమంది ఇండియన్ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అని అన్నారు, ఫ్లీ బ్యాగ్ అని. సో అది నేను విని ఇప్పుడు నేను చచ్చిపోవచ్చు యాక్చువల్లీ. అంటే నాకంత సీరియస్లీ, ఐ మీన్ దెర్ ఇజంట్ ఎనీ అదర్ కాంప్లిమెంట్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ దట్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ డిజర్వ్ ఇట్. బట్ ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ నో బడీ టు క్వశ్చన్ దట్. సో ఫస్ట్ నుంచి ఐఎమ్ సంబడీ హూస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ దిస్ ఇమ్మెన్స్ సెల్ఫ్ డౌట్. అసలు నేను చేస్తానా, పనికొస్తానా, చేయగలుగుతానా, రాయగలుగుతానా, ఇవన్నీ ఉండేవి నాకు. బట్ ఈరోజు నాకు ఈ వస్తున్న రెస్పాన్స్ ఆర్ రివ్యూస్ ఆర్ ఏదైనా సరే, ఇట్ ఓన్లీ టెల్స్ మీ దట్ ఎస్, ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బికాస్ నోబడి విల్ బిలీవ్ ఇన్ యూ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో అది మాత్రం చాలా చాలా ఐ థింక్ ఎప్పుడైతే నేను ఇది అటెంప్ట్ చేశానో రాయడం, ఎస్పెషల్లీ ద ఫోర్త్ వాల్ బ్రేకింగ్, కొంతమంది అన్నారు అది మనకి అర్థం అవుతుందా జనాలకి, అది మేబీ ఇట్ విల్ బీ టూ ఆన్ ద ఫేస్ ఏమో అది ఇది అని. కానీ నాకు ఈరోజు అర్థమైంది ఒకటే, పీపుల్ ఆర్ సూపర్ స్మార్ట్, ఆడియన్స్ ఆర్ అమేజింగ్, ది ఆడియన్స్ దట్ వీ హ్యావ్ దే ఆర్ గ్రేట్. అసలు వాళ్ళకి మించిన మేధావులు ఇంకెవరూ లేరు. యూ గివ్ దెమ్ సంథింగ్, దే విల్ టేక్ ఇట్, దే విల్ ఓన్ ఇట్, అండ్ I think that is wonderful. The audience that we have, they are wonderful. And so I think inka em matladali, the cast, especially Nikhil, thank you so much Nikhil for thanks to each and every one of you for putting up with me actually. అండ్ ఎస్పెషలీ నాకు అందరూ ఫ్రెండ్సే. సో నాకు ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటా, స్పెషల్గా థ్యాంక్ యూ అని చెప్పడానికి అసలు నాకు కాంటెంట్ లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ అభినవ్కి ఇప్పుడు నేను స్పెషల్గా ఏం థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు. సో నాకు థ్యాంక్ యూ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ అ ట్రాన్సాక్షన్, బికాస్ all these guys are my friends, especially Abhinav to begin with. Asal first nunchi kuda the way he again nenu అంటే ఎప్పుడైతే సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ లా ఉంటామో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు టేక్ యువర్ ఫ్రెండ్స్ సీరియస్లీ. బట్ దెన్ ఎప్పుడైతే నేను వాడికి నరేషన్ ఇచ్చానో, హీ ఇమీడియట్లీ సెడ్ అగైన్, గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ విచ్ ఐ నీడెడ్ ఇట్ ద మోస్ట్. ఐ థింక్ థ్యాంక్స్ రా చెప్పా ఆఫీషియలీ. సో yeah, and also I have to thank Divya. I have to thank her for giving me that energy on the set. Inka I have to thank especially you guys. Please ఎక్కువ మందికి చెప్పండి. ఇంకా చాలా మందికి ఈ సినిమా గురించి మేబీ తెలియకపోవచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ ఐ లైక్ వాట్ యూ సెడ్ రాజ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆన్ ఆహా అని, బట్ ఇట్ ఈస్ స్టిల్ అ స్మాల్ ఫిల్మ్. ఆబ్వియస్లీ ఒక ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ అని ఉన్న తర్వాత అంతే ఉంటుంది, అండ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రమోట్ ఇట్ సో మచ్ బికాస్ ఇట్స్ the allotted budgets will not allow us to promote it so much. That is also one of the biggest factors here. But then the content is good. We are so confident that మీరు ఎవరికి సినిమా రికమెండ్ చేసినా మిమ్మల్ని తిట్టరు, ఒరే ఏం సినిమా చెప్పావరా అని అయితే అనరు. సో డెఫినెట్లీ బీ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఇన్ రికమెండింగ్ దిస్ మూవీ బికాజ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అండ్ కొన్ని ఏం రివ్యూస్ వచ్చినా కూడా, ఈవెన్ ద క్రిటిసిజమ్స్ ఆర్ ఈవెన్ ద ఫీడ్బ్యాక్ వీ హెవ్ టేకెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ వాట్ వీవ్ క్రియేటెడ్. సో కొంతమంది టైం పాస్లే అని అన్నా కూడా, కొంతమంది చాలా ఎమోషన్ అందులో ఏముంది, లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి మేము చెప్పిన థీమ్ తీసుకున్నా కూడా, కొంతమందికి కామెడీ వర్కౌట్ అయినా ఏదైనా సరే
there is something in this film that will work wonderfully for people who are watching it. కొంతమంది చాలా హార్ట్కి తీసుకోవచ్చు, కొంతమంది కామెడీని ఎంజాయ్ చేయొచ్చు, అండ్ కొంతమంది సర్లే టైం పాస్ అనొచ్చు. ఏదైనా సరే, it is important that, you know, we support small films like this. And oh, thanks. Thank you. సో ఇదే మా రిలేషన్షిప్. మా డైరెక్టర్ నాకు చప్పట్లు కొడుతూ ఉంటాడు, నేను ఆయనకి చప్పట్లు కొడుతూ ఉంటా. సో సచ్ అ స్వీట్ రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్. సో యా, సో మళ్ళీ యాక్చువల్లీ నీ చప్పట్లో డిస్ట్రాక్ట్ అయిపోయా. సో యా, ప్లీజ్, దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి టు టేక్ హోమ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అది నేను చాలా చాలా బిలీవ్ చేస్తా. సో ప్లీజ్ ఏ మొహమాటం లేకుండా అందరికీ మీరు ఈ సినిమా గురించి చెప్పండి. అండ్ ఆహా వాళ్ళకి ఐ విష్ దే మేక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ యునో సబ్స్క్రిప్షన్స్ ఫ్రమ్ దిస్. అండ్ ఎస్, థ్యాంక్ యూ. అంతే కదా? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శాలిని గారు. అండ్ మీకు మీ రియల్ లైఫ్లో మీరు రాసుకున్న కథ నుంచి ఏదైనా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది ఉందా? యాక్చువల్లీ నా కథలో నేను విశాల్. నేను విశాల్ అనమాట. ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ లైక్ విశాల్. అండ్ ఐఎమ్ సంబడి హూస్ వెరీ సెల్ఫిష్ కాలే. ఐఎమ్ అ లిటిల్ లైక్ దట్. బట్ విశాల్ ఈజ్ నాట్ సెల్ఫిష్ యాక్చువల్లీ. హీఈస్ నాట్ అ బ్యాడ్ గై. విశాల్ ఈజ్ నాట్ అ బ్యాడ్ గై. వన్ రివ్యూ సెడ్ దట్. విశాల్తో కూడా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. బట్ యా, యాక్చువల్లీ ఒక ఫిల్మ్ మేకర్, వెరీ బిగ్ ఫిల్మ్ మేకర్, యు నో వాట్ హీ సెడ్, వాట్ యూ రైట్ హ్యాస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్, దట్ యూ షుడ్ ఫీల్ ఆల్మోస్ట్ ఎంబారసింగ్ టు షేర్ దట్ మూమెంట్ అని. సో అలాంటి ఎంబారసింగ్ మూమెంట్స్ నా లైఫ్లో అయినవి, ఎస్పెషలీ విత్ మై ఫాదర్. దెర్ ఆర్ సమ్ యునో మూమెంట్స్ దట్ ఐ హవ్ రిటన్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యునో జనాలు అది యునో పీపుల్ ఆర్ feeling connected to those moments, and I'm only proud. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ చాలా అద్భుతంగా రాశారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో, మా మై డియర్ దొంగ అభినవ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమన్నానండి కానీ ఇట్లా హ్యాండ్సమ్ ఇట్లా ఇవన్నా. అరే, సో వెల్, ఎవ్రీబడి స్పోక్ సో వెల్. యాక్చువల్లీ అందరు అన్నీ చెప్పేశారు. బట్ ద కామన్ థీమ్ ఏంటి అంటే ఇట్స్ సక్సెస్ మీట్, కానీ మాకు మాత్రం ఇట్స్ అ గ్రాటిట్యూడ్ మీట్. వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. మా ఆడియన్సెస్, ఎస్పెషలీ ఆడియన్సెస్ నుంచి బిగిన్ చేసుకొని ఈ సినిమా ఏ టీమ్కైనా ఒక ప్రాజెక్ట్ సరిగ్గా ల్యాండ్ అవుతుందా, దాని ఫస్ట్ స్నీక్ పీక్ విల్ ఇట్ బీ ఇంప్రెసివ్, ఒక ఫస్ట్ లుక్ బాగుంటుందా, ఏ 10 seconds వదలాలి, ఏ 15 seconds వదలాలి, టీజర్లో ఏం పెట్టాలి, ట్రైలర్లో ఏం పెట్టాలి, చాలా అంటే ఒక సినిమా రాయటము, దాన్ని తీయటము, అదే ఒక పెద్ద బ్యాటిల్. అంటే ఈ ప్రమోషన్ టైంకి వచ్చేసరికి సినిమాని సరిగ్గా ల్యాండ్ చేసి ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయడం, అది ఇంకో పెద్ద బ్యాటిల్. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది కష్టపడి తీసిన దాన్ని వాళ్ళ ఆడియన్సెస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్. వాళ్ళు చూసి ఓకే, పెద్ద స్టార్స్ ఎవరు లేకపోయినా కూడా దే వెంట్ ఆన్ టు ఆహా యాప్, దే క్లిక్డ్ ఆన్ అవర్ మూవీ అండ్ దే సా ద మూవీ అండ్ దెన్ దే లైక్డ్ ఇట్. సో ఇట్స్ అ బిగ్ గ్రాటిట్యూడ్ మీట్ ఫర్ మీ ఎస్పెషలీ. థ్యాంక్ యూ టు ది ఆడియన్సెస్. మా మాట ఇంత బాగా, మా సినిమాని ఇంత బాగా ఆడియన్సెస్ వరకు తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ మళ్ళొకసారి థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నేనైతే మిమ్మల్ని కలుస్తూనే ఉన్నా కదా, ఫెబ్ నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఏందో ఇక్కడే రెంట్ కడతా నేను, ఇక్కడే రెంట్ కట్టి కూర్చుంటే అయిపోతుంది. సో బట్ దెన్ థ్యాంక్స్ అ లాట్. టు సే ఫ్యూ వర్డ్స్ అంటే ఇప్పుడు లైక్ ఇందులో దెర్ ఆర్ 3 different టీమ్స్ బేసిక్గా ఈ సినిమా చేయడానికి. ఒకటి ప్రొడక్షన్ వాళ్ళు, ఇంకొకటి మా కాస్ట్ అండ్ క్రూ, తర్వాత ఆహా. బేసిక్గా చాలాసార్లు మనం అంటుంటాం కదా, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్, అది ఇది అని. చాలా ఈజీగా అయిపోతుంది అట్లా అంతమంది ఇన్వాల్వ్ అవుతే. బట్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సంథింగ్ దట్ నాకు కూడా ఒక లెర్నింగ్ కర్వ్ లాగా ఎట్లా ఏమైపోయిందంటే, అరే ఒక టీమ్గా అందరూ ఒక పేజ్ మీదకి వస్తే
అందులో 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ద ప్రాజెక్ట్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటూ తీసుకెళ్ళగలిగితే దెన్ యు ఆర్ అ విన్నర్. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ కాస్ట్ అండ్ క్రూ, స్టార్టింగ్ ఫ్రమ్ శాలిని, సర్వజ్ఞ అండ్ యాక్టర్స్ మేమంతా, టు క్యామ్ ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ గారు అండ్ ఆహా అండ్ దేర్ టీమ్, శ్రావణి గారు అండ్ యువర్ మార్కెటింగ్ టీమ్ అండ్ ఎవ్రీవన్. చాలా మంచి పార్ట్నర్షిప్. ఎక్కడైనా ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు, ఇక్కడంతా ముగ్గురు బ్యాట్స్మెన్ ఒకటే పిచ్ మీద. బట్ దే డిడ్ సో వెల్. అందరి పని అంత బాగా చేశారు కాబట్టి ఇవాళ ఆడియన్సెస్ దాకా వెళ్ళింది సినిమా. అండ్ ఇంతమంది థ్యాంక్ యూ ఫర్ ద నెంబర్స్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దోస్ నెంబర్స్. It's quite surprising and amazingly beautiful to know those numbers. Thank you for sharing them. Thank you to the audiences. Also, cheppalante Shalini, congratulations. Congratulations, first project. First project chala ba rasi. You have really been part of the project every step lo undi. Neeku kuda idoka learning curve and it's a very big ఇట్స్ లైక్ అదేంటి లార్వా నుంచి బటర్ఫ్లై బయటకు వచ్చినట్ట, మెటమార్ఫసిస్. అబ్బా, ఈ ఫీబీ మెటమార్ఫసిస్ ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదనుకుంటా. కానీ వాట్ ఆర్ లెర్నింగ్ కర్వ్. అండ్ టు కంగ్రాచులేట్ యూ ఎనీ విచ్ వేస్, బికాజ్ నువ్వు రాసినప్పుడే ఇది స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ హ్యాపెన్ టు యూ. దిస్ హోల్ 1 year ఆఫ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో నువ్వు రైటర్ యాక్టర్వే అయినా కూడా డైరెక్టర్తో పనిచేయడము, ఆహా వాళ్ళతో కన్సల్ట్ చేయడము, క్యామ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేయడము, ఇదంతా ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. ఐ ఫీల్ యూ హ్యావ్ బీన్ వెరీ లక్కీ అండ్ గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ యూ. సో కంగ్రాచులేషన్స్. బట్ థ్యాంక్స్ మ్యాన్, నిఖిల్, శశాంక్, వంశీ తన బిజీ యోగా స్కెడ్యూల్లో కూడా మాకు టైం తీసి వచ్చి 2 డైలాగులు 3 డైలాగులు చెప్పి వైరల్ అయ్యి ప్రతిసారి ప్రతి ఫంక్షన్కి వచ్చి తన వంతు ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ని మాతో షేర్ చేసుకుంటూ థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. వీ షుడ్ ఆల్ పార్టీ అగైన్ డెఫినెట్లీ. మేమంతా ఒకసారి ఆల్రెడీ పార్టీ చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చేసుకోవాలనుకుంటా. సో అన్నా మీరు రాలేదా? మమ్మల్ని పిలవలేదు ఏందన్నా? అదేనా? మిమ్మల్ని కూడా పిలుస్తాం ఈసారి, తప్పకుండా అందరం పార్టీ చేసుకుందాం. సో సర్వ, థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. యూ రియలీ వర్క్డ్ హార్డ్ మ్యాన్. ఈ టైమ్ లైన్స్ కొంచెం మాకు నిజంగానే దే వేర్ ఎ లిటిల్ బిట్ టైట్ అనమాట. నాకైతే అసలు ఐ హ్యావ్ నో ఐడియా హౌ దట్ కెన్ హ్యాపెన్ కూడా. బట్ ఒక అంత కంటెంట్ ఇన్ని రోజుల్లో తీశారు, అసలు ఎట్లయితుందో ఏంటో. నేనంటే నాకు కొన్ని అర్థం కాని దానిలో నేను అసలు ముక్కు కాలు చేతులు ఏవి పెట్టా అనమాట. సో వాళ్ళు నాకు టైమింగ్ ఇచ్చేవాళ్ళు, ఈ టైంకి రండి షూట్, కానీ ఆ టైంకి వెళ్ళి అయిపోగానే నేను జస్ట్ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నేను ఏదన్నా తెలుసుకుందాము ఏదన్నా అంటే నాకు అనవసరంగా ఏమైనా టెన్షన్, బీపీ ఏదవుతుందేమో, ఎందుకు రే, ఓకే యూ డూ. నేను అనుకున్న నా వంతు హెల్ప్ అయిందంటే నువ్వు చెప్పు డైరెక్టర్కి ఏం చేయాలో. శాలిని కూడా, బికాస్ షీ ఈజ్ ద రైటర్, షీ ఆల్సో యూస్ టు గైడ్ అస్. నార్మల్గా నేను ఇట్లా అనుకున్నాను రా, ఈ లైన్ ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇది ఓకే వీళ్ళు చెప్పింది, లెట్ మీ జస్ట్ డెలివర్ అండ్ లెట్ మీ జస్ట్ గెట్ అవుట్ 6:37కి. నాకు ఇంకెక్కువ ఆలోచిస్తే నేను ఏమన్నా అనవసరమైన యాంగ్జైటీ టెన్షన్ ఉంటుందేమో అని ఐ డింట్ డూ దట్. బట్ ఆల్ దట్ యూ గైజ్ టుక్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మీరు కానివ్వండి, you guys really took it and congratulations for your work. చాలా బాగా చేసావు బ్రో. అండ్ మనోజ్ ఎస్పెషలీ, నేను రీసెంట్గా తెలుసుకున్నా, ఐ థింక్ ఇంటీరియర్లో డిఓపి కెమెరా అదే లైటింగ్ ఇవన్నీ చేయడం ఐ థింక్ విల్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్ దాన్ అవుట్డోర్, కరెక్టేనా? సో బట్ మాది అట్లీస్ట్ ఒక హాఫ్ షో ఇంట్లోనే జరుగుతుంది. అందులో ఒక ఐ థింక్ 1 week కంటే పైగా వీ షాట్ ఎట్ హోమ్. సో అందులో కూడా హీ గాట్ సమ్ రియలీ గుడ్ ఫుటేజ్. నాకు బేసిక్గా ఐ డోంట్ నో హౌ టు జడ్జ్ అ డిఓపి. నాకు ఐదర్ కంటికి ప్లీజింగ్ ఉండాలి, లేకపోతే ఏదైనా కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తే ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈజ్ రియలీ గుడ్ వర్క్. బట్ ఇక్కడైతే టైమ్ లైన్స్, considering the timelines, the way he worked and he got us that footage, it is very eye pleasing. So congratulations to Manoj also, the DOP. And
కంగ్రాట్స్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ టు ద మార్కెటింగ్ టీమ్ ఆఫ్ ఆహా. వెరీ వెల్ డన్ మ్యాన్. మీ పేరు? సారీ, విమల్ అండ్ మేఘన. అమ్మ మేఘన మెసేజ్ వచ్చిందంటే భయపడాలి. మేఘన ఇట్లా షీ విల్ మెసేజ్ ఇట్లా జస్ట్ 2 hours ముందు, వి హ్యావ్ దిస్, ఓ యూ హ్యావ్ దిస్, ఓకే అని ఇట్లా. సో బట్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ రియలీ. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సారీ, మీ పేరు? రాజ్. ఎస్, మీరు మీతో కూడా ఐ థింక్ వీ వర్ టాకింగ్ రైట్. రాజ్ గారికి కూడా ఆహాలో అంటే నాకు మ్యామే చెప్పారు, లైక్ వాసు గారు కూడా చెప్పారు, ఏంటి మన అల్లు అరవింద్ గారు కూడా హీ రియలీ లైక్ ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో థ్యాంక్స్ టు అల్లు అరవింద్ సార్ అండ్ రవికాంత్ గారు, ద CEO ఆఫ్ ఆహా, అండ్ కాంటెంట్ హెడ్ వాసు, మీ శ్రావణి గారికి, మీ మార్కెటింగ్ రాజ్ గారికి, మీ అందరికీ థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ సచ్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ టు ది ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా. నేను చెప్పినట్టు ఇది నాకు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు. మీరు లైఫ్లో ఎప్పుడైనా చిన్న దొంగతనం అయినా చేశారా? చాలా చేశాను నేను. చిన్న దొంగతనాలు కాదు, పెద్ద దొంగతనాలే చేశారా? పెద్దవి కూడా కాదులే కానీ, అంటే అదే చిన్న దొంగతనం అంటే ఇంట్లోనేనా? ఇంట్లో అయినా బయట అయినా? అది ఇంట్లో అయితే చేసా. బయట కూడా ఐ థింక్ ఒకసారి నేను మా ఫ్రెండ్స్ ఐ థింక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక బ్యాట్ దొబ్బేసినట్టున్నాం మా స్పోర్ట్స్ రూమ్ నుంచి. వి రియలీ లైక్డ్ ఇట్. చాలా బాగా, ఐ థింక్ బాస్ బ్యాట్ అనుకుంటా, బీటాల్ స్పోర్ట్స్ కదా, దట్ వాజ్ రియలీ హెవీ బ్యాట్. ఐ థింక్ అదొక 1000 రూపాయలు ఎక్కువే మా దగ్గర ఉన్నదానికంటే. సర్లే పే చేస్తున్నాం కదా, డబ్బులు ఇన్ని తీసుకో పద, బ్యాగ్ బస్ ఎక్కని తీసుకొని వెళ్ళిపోయాం. వి డిడ్ దట్. నైస్. మీరు అసలు చెప్పడం ఎలా చెప్పారంటే ఇది ఎంత పెద్ద విషయం, అందరూ చేస్తారు, నేను కూడా చేశాను అవునని అనుకుంటున్నా. బట్ ఓకే, నేను ఒక్కడనే బ్యాట్ దొంగలిచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దట్. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ నేను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. MRF బ్యాట్ దొంగలించలేము, సో బాస్ బ్యాట్ అయినా దొంగలిచ్చా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇయర్కి ఒక 30-40 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్లేదు సార్, చేసేయండి. ఏమవుతుంది, మార్నింగ్ ఒక కాల్ షీట్, ఈవినింగ్ కాల్ షీట్, నైట్ ఒక కాల్ షీట్. అన్ని స్క్రిప్ట్సే లేవనుకుంటా. 30 ఫోన్లేండి, దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారా? థ్యాంక్స్ అ లాట్. అంతా మంచి స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చి, ఐ యామ్ లిస్నింగ్ టు కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రైట్ నౌ. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఏదో ఒకటో రెండో ఐ వాంట్ టు, వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్. దాన్ని ఏదో ఒకటి ఓకే చేసి మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ అభినవ్ గారు. యు ఆర్ ఆల్వేస్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ శర్వ గారు ఏదో మర్చిపోయారంటే, మీరు మర్చిపోయినప్పుడు నేను మైక్ ఇస్తుంటానండి. కథ ఒక 1000 గూగుల్ పే చేయండి. షూర్. మర్చిపోవడం అంటే ఫ్రెండ్ కదా, అయినా పే చేయాలా? పేకట్ సార్. సారీ, ఇందాక అభినవ్ గారు చెప్పినట్టు ఎందుకంత షార్ట్ టైంలో ఎలా చేయగలిగాము అంటే, ద షూట్ వాజ్ వెరీ ప్రిసైజ్ అండి. మార్నింగ్ 6 o'clockకి కాల్ షీట్ అంటే 7:15కి షార్ట్ పడిపోయేది. ఎనీబడి హూ ఇస్ ఇన్ ద ఇండస్ట్రీ దే విల్ నో హౌ టఫ్ ఇట్ ఈస్. బట్ ఎవ్రీడే అట్లా క్లాక్ వర్క్ లాగా వర్క్ చేస్తూనే వచ్చాం. అండ్ ఫర్ దట్ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇట్ కేమ్ ఫ్రమ్ మహేష్ గారు. ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలన్నా వాట్ ఎవర్ వీ నీడెడ్ he supported and he had that there, limited budgets lo చేసినప్పటికీ. One thing that I'm very proud of with My Dear Donga is టైంలో ఇచ్చిన బడ్జెట్స్లో we pulled it off. మా ప్రొడ్యూసర్కి బర్డెన్ పెట్టలేదు అనే అనుకుంటున్నాము. నేను ఎప్పుడు అంతే. థ్యాంక్ యూ బ్రో. సో నేను ఇందాక చెప్పినట్టు ఈయనకి ఇప్పటికే 4-5 ఫిల్మ్స్ ఈ ఇయర్లో రిలీజ్కి ఉన్నాయి. అండ్ నేను కూడా ఐ థింక్ ఈ ఇయర్ ఇంకొక ఫిల్మ్ కూడా రిలీజ్లో ఉంది నేను వర్క్ చేసింది, విచ్ ఈజ్ కల్కి. దాంట్లో నేను అడిషనల్ రైటింగ్ చేశాను రీసెంట్లీ. సో దిస్ ఇయర్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డియర్ దొంగ ఎస్పెషల్లీ చాలా విండోస్ ఓపెన్ అయిపోయాయండి. వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ వీ గెట్ నెక్స్ట్ విల్ మేక్ ష్యూర్ వీఆర్ వర్త్ ఇట్. విల్ మేక్ ష్యూర్ వీఆర్ వర్త్ ద ఆపర్చునిటీస్ వీఆర్ గెటింగ్. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ నాకు ప్రభాస్ తో నాది నువ్వు ప్రభాస్ Hi, వెళ్ళి baby. కలు తప్పకుండా. నువ్వు విండోస్ అనకు, డోర్స్ అను. విండోస్ అంటే దొంగ లెక్క మళ్ళీ విండో నుంచి నువ్వు ఇది వెళ్ళాలి. డోర్ ఓపెన్ అయిందని చెప్పు. మా మేఘన లాస్ట్ టైం ప్రెస్ నోట్లో సర్వాంగ అని ఇచ్చింది నా పేరు. ప్రాబబ్లీ అది సర్వాంగ అని వెళ్ళిపోయినట్టుంది. నా పేరు సర్వజ్ఞ అండి. సర్వజ్ఞ సర్వేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేస్తారు సెకండ్ ఫిలిం కూడా నీకే ఆల్రెడీ ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ మురళి గారు అలా ఒక పని చేయండి, వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి వాళ్ళకి. రండి ఇక్కడికి. పెళ్లి చూపుల్లో కూడా ఎంత సిగ్గుపడరు సార్, అటు తిరగండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతగా మై డియర్ దొంగని ఎంకరేజ్ చేసి అప్రిషియేట్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆహా అండ్ కాస్ట్ అండ్ క్రూ, మహేష్ బ్రో, అఫ్ కోర్స్ బ్రో, సర్వేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శాలిని గారు, అభినవ్ గారు బ్రో. సార్ ఇవే థ్యాంక్స్లో అటు తిరగకుండా ఇటు చెప్పరా సార్ కెమెరాస్కి? అయిపోయిందా? బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. సో నెక్స్ట్ Q&A ఉంది. హ్యాపీగా క్వశ్చన్స్ అన్నీ రెడీగా ఉండుంటాయి మా వాళ్ళకి. ప్లీజ్ చైర్స్ ప్లీజ్. శాలిని గారు. ఓ ఫస్ట్ ఆల్రెడీ మైక్ రెడీయా? సో ఫస్ట్ శాలిని గారు. హలో శాలిని గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ రేటింగ్ బాగుంది. అంటే మై డియర్ దొంగ ఈ ట్రైలర్ అయి చూసినప్పుడు ఓకే దొంగ అంటే మేము అభినవ్ అని అనుకున్నాము, కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మా అందరి మనసులు దోచుకున్న దొంగ మీరే. సో మా అందరి మై డియర్ దొంగ మీరే. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే కోర్స్ సినిమా అంతా బాగుంది, కానీ మధ్యలో స్ప్రైట్ యాడ్స్కి ఎంత తీసుకున్నారు మీరు అసలు మామూలుగా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆహా వాళ్ళు చెప్పాలి. అంటే బట్ ఐ థింక్ అవి కూడా చాలా నా ఫేవరెట్ మూమెంట్స్, సమ్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ స్ప్రైట్ వే. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. అవునా కదా? అవును, అవి కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి కదా. మీరు చాలా ఆవేశంగా డైలాగ్ చెప్పినప్పుడు కానిస్టేబుల్ తీసి ఇలా ఇస్తాడు. ఎస్, దాని తర్వాత వంశీ క్యారెక్టర్ కూడా అవుట్ ఆఫ్ నో వేర్ ఏంటి నువ్వు మా నాన్న ఏంటంటే ఆగు అని బ్యాగ్ నుంచి తీసేస్తాడు. సో అది ఎవరు గెస్ట్ చేయలేరు కదా. సో దట్ వాస్ ఆల్సో వెరీ ఐ ఫీల్ ఎంటర్టైనింగ్. సో అప్పుడు ఆ ఐడియా అంతా మీద డైరెక్టర్ సార్? ఆహా వాళ్ళది. అంటే ఇట్స్ స్పాన్సర్డ్ బై స్ప్రైట్. సో అది కూడా కొంచెం ఫన్నీగా ఇంటిగ్రేట్ చేద్దామని చేసాం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఈ స్ప్రైట్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను కదా, లైక్ స్ప్రైట్ ప్లేడ్ అ వెరీ కీ రోల్ అనమాట. ఇట్ ప్లేడ్ అ బబ్లీ రోల్ ఇన్ ద మూవీ. నేను 3 సార్లు, నువ్వు ఒక్కసారి, దివ్య ఒక్కసారి, నువ్వు ఒక్కసారి, దివ్య కూడా ఒకసారి చేసింది, కాకపోతే అది మనం వీ హ్యాడ్ టు ఎడిట్. శాలిని గారు, అంటే మూవీకి రైటర్ మీరే, యాక్టర్ కూడా మీరే. అంటే స్టోరీ పరంగా చూసుకునేసరికి మీకు నార్మల్గా రియల్ ఇన్సిడెంట్ ఏమైనా బేస్ చేసుకొని రాశారా? దేని మీదండి? ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్ ఏదైనా బేస్ చేసుకొని రాశారా అని. సో బేసికలీ నా చుట్టూరా ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు షేర్ చేసుకునేవి, అండ్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్, ఎవ్రీథింగ్ టుగెదరే. అండ్ ఇందాక కూడా నేను చెప్పినట్టు నా లైఫ్లో అయితే నేను ఐఎమ్ నాట్ సుజాత అట్ ఆల్. ఎందుకంటే నేను అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండను, అంత ఇగ్నోర్ చేస్తే. సో అది ఇట్స్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ అనమాట. లక్కీలీ ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్స్, ఆల్ మంచిగానే. అండ్ ఆల్సో లైక్ ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ and my husband is amazing and he would not like it if I tell this. Kani I was always blessed with amazing men in my entire life. So naku no gadu. So all the friendships that I have, avanni kuda I'm super blessed and everybody is very kind to me. So Vishal lanti character nenu, it's all imagination tappa. నా రియల్ లైఫ్లో అసలు అలాంటి క్యారెక్టర్స్. నిఖిల్, యువర్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై ఇమాజినేషన్. హీ ఈస్ డెఫినెట్లీ నాట్ మై ఎక్స్. నో,
Yeah, because my ex was also a wonderful guy. If he's watching this, he's an amazing guy. నేను చెప్తా ఒకసారి చెప్పనా అది ఆ స్టోరీ. ఈమె ఏం తెలుసా, ఇది ఒక 10 years బ్యాక్. ఏదో ఈవినింగ్ ఒకటే కాలనీలో ఉంటాము. సరే ఈవినింగ్ నేను ఏదో అటు ఇటు తిరిగి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఏదైనా టైంపాస్ చేద్దామని షీ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ యాడ్ ఏజెన్సీ. అప్పుడు శాలినికి ఫోన్ చేసేటోడిని, ఇద్దరం పోయి చాట్ తినేటోళ్ళం, గోల్గప్ప చాట్ అది ఏంటంటే ఏంటి హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అట్లా ఏదో వి టాక్ డిఫరెంట్ థింగ్స్ అండర్ ద సన్, ఇక ఆల్ టాపిక్స్. అందులో ఒకసారి లవ్ గురించి వచ్చింది టాపిక్. లవ్ గురించి టాపిక్ వస్తే అవును ఏంటి హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్, షీ వాజ్ డేటింగ్ అ గై, హీఈస్ గుడ్ షీఈస్ ఆల్సో గుడ్, ఎవరి తప్పు అసలు ఇందులో లేదు. కానీ బట్ షీడ్ బి లైక్ ఏంటి అసలు నువ్వు గలవా ఏంది ఎవ్రీ ఈవినింగ్ నేను ఫోన్ చేయగానే అవైలబుల్ ఉంటావేంటి నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు కలవాలి కదా అంటే లేదురా మేము అసలు మాకు అట్లా ఉండదు తెలుసా, మేము అసలు కలవాలని అనుకోము, అసలు వీక్కి ఒక్కరోజు కలిస్తే చాలు, అసలు అది కూడా కలవలేదు అనుకో, విల్ బి జస్ట్ వి గివ్ ఈచ్ అదర్ స్పేస్ అట్లా చెప్పుకుంటూ వచ్చింది. వస్తే నేను ఒకసారి జస్ట్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద రిలేషన్షిప్ ఒకసారి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంత స్పేస్ ఇవ్వడము ఇంత ఇది ఇవ్వడము రిలేషన్షిప్లో జరగదు. ఏదో సరే ఇఫ్ యు ఆర్ జస్ట్ డేటింగ్ వీక్లో ఒక 4 days 5 days కలవకుండా అట్లీస్ట్ 2-3 days కాదు ఓకే, ద రెస్ట్ 3-4 days ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఓకే. వీళ్ళు మంత్స్ టుగెదర్ కలవకుండా we give each other space and he's very cool like that. I am also అంటే అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడం పెద్ద, నాకు నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడమే ఒక పెద్ద ప్లస్. దీనిలో నీకు అసలు ఇది టూ మచ్ ఉందే ఇది అన్నట్టు ఉండేది. బట్ I think in that personal relationship, I think both of you took each other for granted. I think ఇందులో ఓన్లీ నిఖిల్స్ క్యారెక్టర్ నిఖిల్ takes her for granted. No. I was the Vishal in my relationship back then, but he was a great guy. Yeah. I'll always maintain that. No, see, it's not about who is Vishal. I feel like both of you were too taking it easy గా. కలవకపోతే ఏంటి, కలిసి సినిమాకి వెళ్ళకపోతే ఏంటి, ఫోన్ మాట్లాడకపోతే ఏంటి, మెసేజ్ చేయకపోతే ఏంటి, ఇంకేముంది రిలేషన్షిప్లో నాకు అర్థం కాదు. కరెక్ట్. ఇప్పుడు ఇది కనుక we all were Vishals at some point or the other. అవన్నీ వద్దు శాలిని గారు, ఇప్పుడు మీరు సింగిలా కాదా? నేను మ్యారీడ్. ఓకే, ఇక మైక్ ఇచ్చేసే, మైక్ శాలిని గారు ఇంకా ఓకే, నో మోర్ క్వశ్చన్స్ అండి, మేము వెళ్ళిపోతాం. శాలిని గారు, ఈ టీంలో మీ ప్రియమైన దొంగ ఎవరు? ప్రియమైన దొంగ అయితే ఫస్ట్ అభినవ్. దివ్య ఉంటే దివ్య నాకు ఇక్కడ లేదు కదా, అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంకా కన్వీనియంట్గా చెప్పాలంటే పైగా పక్కనే ఉన్నాడు కాబట్టి అభినవేనా? సరే అభినవ్. శాలిని గారు, మీరు యాజ్ ఎ రైటర్గా ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ మీరు రాసుకునేటప్పుడు మీరు ఫస్ట్ అభినవ్ గారికి చెప్పే ఉంటారు స్క్రిప్ట్ ఇవన్నీ, ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా అభినవ్ గారి దగ్గర నుంచి? చేంజెస్ ఏమైనా ఇంప్రవైజేషన్స్ చేశారా స్క్రిప్ట్లో? అంటే ఎగ్జాక్ట్గా ఇది ఇంప్రవైజేషన్ అని నేను చెప్పలేను, కానీ అభినవ్ ఎప్పుడు నాకు ఒకటి చెప్తాడనమాట. దో హీ హ్యాజంట్ రిటన్ ఎనీథింగ్ సో ఫార్, హీ గివ్స్ వెరీ గుడ్ అడ్వైస్, హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. ఏంటంటే ఎలా అంటే లేదు హీ గివ్స్ అ వెరీ గుడ్ అడ్వైస్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు అంటే ఎంత కామెడీ ఉన్నా కూడా, ఎన్ని వన్ లైనర్స్ ఉన్నా, ఏదున్నా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వుడ్ ఓన్లీ కనెక్ట్ టు ఎమోషన్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జోక్స్ కావాలనుకోండి, యూ కెన్ గో టు అ స్టాండప్ కామెడీ, లేదంటే యూ కెన్ వాచ్ అ ఫన్నీ షో, కామెడీ షో యూట్యూబ్లో. But why would anybody watch a film? Only if they're invested with the characters emotionally. So I think that is very important. One of my friends also says the same, Haribabu, jokes కావాలంటే ఏముంది, కామెడీ షోస్ చూస్తాము, నీ సినిమాని ఎవడైనా ఎందుకు చూడాలి అంటే ఓన్లీ బికాస్ ది ఎమోషన్ హ్యాస్ టు వర్క్. అది ఎంత సటిల్గా చెప్పాలి అనుకున్నాను, లేకపోతే ఎంత కామెడీగా చెప్పాలి అనుకున్నాను, అది సెకండరీ. బట్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ హీ వుడ్ ఆల్వేస్ సే, ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. బట్ ఈ సినిమాలో నాకు తెలిసి నేనేది అంత డెప్త్లో నాకు తెలిసి నేను అనుకోలేదు. ఇట్ ఈస్ ఇన్సేన్లీ సర్ప్రైజింగ్ టు మీ. ఎప్పుడైతే పీపుల్ ఆర్ సెండింగ్ మీ మెసేజెస్ సేయింగ్ దట్ వీ రిలేటెడ్ సో మచ్ టు సుజాతాస్ క్యారెక్టర్, నేను కూడా ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాను, ఇలా ఫీల్ అవుతున్నాము అనుకుంటే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. బికాస్ నేను అంత డెప్త్లో నేను అనుకుని రాయలేదు. బికాస్ ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ద బ్రేకప్ సీన్, ఇట్ ఎండ్స్ ఆన్ అ హగ్.
ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ సేన్ కాన్వర్జేషన్. మేమిద్దరమే మర్చిపోవట్లేదు. ఏంటి నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఏమి ఉండదు. ఇట్ ఈస్ వెరీ నార్మల్ simple conversation which ends on a hug. So that is how we wanted the breakup scene to be. So yeah, so అభినవ్ అన్న ఎలా ఉన్నావు అన్న? చాలా కాలం. ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ అన్న. ఇట్స్ నాకు తెలిసి ఈ ఇయర్లో సేవ్ ద టైగర్స్ 2 అండ్ మస్టేజ్ సునరణిలో అండ్ మై డియర్ దొంగ. నాకు తెలిసి ఈ ఇయర్ అభినవ్ నామ సంవత్సరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రన్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ చెప్పాలంటే మీరు ఈ టీంలో నుంచి ఏమైనా దోచుకున్నారా షూటింగ్ టైంలో? ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా అని చెప్పచ్చా? ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా నేను. ఇంకా దోచుకోవాలంటే ఇక నేను సింపుల్గా సెట్కి వెళ్ళి యాక్ట్ చేసి వస్తా, కానీ ఇక్కడ ఏమైనా దొంగలించచ్చా అని అయితే వెళ్ళను. సో నువ్వేమైనా దోచుకున్నావా అంటే ఐ డోంట్ నో. వాళ్ళ టైం దోచుకున్నా. మేబీ ఐ మేడ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. నిఖిల్ టుడే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. శశాంక్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. వెరీ ఫ్రెండ్లీ బాయ్స్ ఇద్దరు. శాలిని, దివ్య, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ విత్ దివ్య. దివ్య కూడా వెరీ లెవెల్ హెడెడ్ అండ్ సేమ్ పేజ్ మేము. సో ఇస్ వెరీ ఫ్రెండ్లీ. సో ఐ థింక్ ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా. శాలిని గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారా? ఓకే. సో వై అభినవ్ గారు ఫర్ దిస్ మైది గారు అంటే మీరు గోల్గప్ప తినేటప్పుడు అనుకున్నారా ఆయననే తీసుకో? అప్పటి నుంచే అండి, నాకు అప్పటి నుంచే అనుకున్నా అంటే ఎప్పుడైనా సరే అభినవ్కి ఇలాంటి కథ రాయాలి అని. లేదు, ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ లుక్స్. మరి అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి లుక్స్, సో కన్నింగ్ ఎట్ సో స్లైట్లా అట్లా అదే ఇక్కడ కనిపిస్తున్నప్పుడు లైవ్ లో ఈజ్ అన్ యాక్టర్. యాక్టర్ అయ్యే. సో అభినవనా ఎందుకన్నా ఈ అంటే ఇప్పుడు మీరు వినే స్క్రిప్ట్స్ కానీ ఇవి కానీ ఒక ఫ్లోలో వెళ్తున్నాయి కదా, వై డోంట్ యూ చేంజ్ యువర్ ఫ్లో? చేంజ్ మై ఫ్లో టు హీరోయిన్గా చేయాలా? కాదు, అర్థం కాలే మరి. అంటే వేరే జానర్. జానరా? ఉన్నాయి ఒకటి రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. కొంచెం జానర్ చేంజింగే, కొంచెం జానర్ బెండింగ్. ఇంతవరకు చెయ్యంది ఒక స్క్రిప్ట్ అయితే నా దగ్గర వచ్చింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. లెట్స్ సీ. అది వీఆర్ స్టిల్ పిచ్చింగ్ ఇట్. చూద్దాం. అంటే నవ్విపిచ్చే అభినవ్ గోమటం మమ్మల్ని భయపెట్టచ్చు ఈ టైప్ కూడా అనుకోవచ్చు కదా మేము? కాదు, అంటే యు మీన్ ఐ షుడ్ డూ అ నెగటివ్ క్యారెక్టర్? I'll definitely do a negative character. If it is అంటే మంచిగా రాసి హోల్ స్టోరీ కూడా బాగుంటే అందులో నన్ను నెగిటివ్గా అడిగితే నేను తప్పకుండా చేస్తాను. I'll do. సర్వజ్ఞ గారు పేరు బాగా వచ్చిందే నీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే మీరు ఇందాక కల్కి గురించి చెప్పారు కదా, ఏమైనా అప్డేట్ అని చెప్పొచ్చు కదా? కల్కి అప్డేట్ నేనేం చెప్పలేనండి. దట్ హ్యాస్ టు బి ఫ్రమ్ నేను జస్ట్ అడిషనల్ రైటింగ్ చేశాను. మీది అని రైటింగ్ది కానీ June 27th రిలీజ్ దే హావ్ అనౌన్స్డ్. అంటే ఎట్లా ఉండబోతుంది? వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, సంథింగ్ that nobody has touched. That's already evident from what they have released. But yeah, నా పార్ట్ ఓన్లీ అడిషనల్ రైటింగ్ మాత్రమే, దట్ విత్ నాగి సార్. థ్యాంక్ యూ. జస్ట్ సే a yes or no question నీకు. ఓకే, ఈజ్ ఇట్ a time travel film? Hi Shalini here. హియర్. అంటే మీరు మల్టీ టాలెంటెడ్ అనే అందరికీ తెలుసు. అండ్ యు ఆర్ సో ఎనర్జెటిక్ పర్సన్ యాజ్ వెల్ యాజ్. అంటే మీరు హీరోయిన్గా చాలాసార్లు ట్రై చేసి హీరోయిన్గా ఎవరు ఇవ్వకపోవడం, సో మీరు దాన్ని మీకు మీరుగా మలుచుకొని రైటర్గా చేసి ఇప్పుడు తెర మీదకి వచ్చారు. సో అది ఎంతవరకు నిజం? ఎందుకు అంటే ఆ డిప్రెషన్లో నుంచి ఇందులోకి వచ్చారా ఏంటి? వై సడన్లీ? అంటే లక్కీగా నాకు డిప్రెషన్ లాంటివి ఏం రాలేదండి. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను స్టార్ట్ చేసి 4 years నుంచి 2019 నుంచి నేను ఐ బీన్ యాక్టివ్లీ లుకింగ్ అవుట్ ఫర్ యాక్టింగ్ రోల్స్. సో 2019లో ఎప్పుడైతే నేను యాక్టింగ్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని అనుకున్నానో, ఫిల్మ్ కంపానియన్లో టాలీ రివ్యూస్ అని, ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసో,
బట్ నాట్ ఎట్ ఆల్ రివ్యూ అని చెప్పి ఒక ఫిల్మ్ కంపానియన్లో రివ్యూస్ వస్తాయి. అందులో ఐ యూస్ టు డూ కామెడీ స్కెచెస్ అనమాట. అందులో ఐ యూస్ టు యాక్ట్. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ రివ్యూస్ని ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు. సో కొన్ని రోల్స్ అవన్నీ వచ్చినా కూడా నాకేమనిపించింది అంటే కొంచెం నాకు చాలా అత్యాస అంటారా లేకపోతే దురాశ అంటారా నాకు తెలీదు, కానీ నాకు కొంచెం యాంబిషన్ ఎక్కువ. సో నాకు నచ్చితేనే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ వస్తేనే చేయాలి అనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది నాకు. సో ఆ ప్రాబ్లం వల్ల నేను రాశాను అనమాట. సో యా, అందుకే అంటే ఇంత టైం తీసుకున్నా నాకు హీరోయిన్ అవ్వాలని ఆస్పిరేషన్ అయితే నిజంగా. హీరోయిన్ అంటే ఏంటండి, లైక్ మెయిన్ స్ట్రీమ్ అదేనా మీరు అనేది? హీరోయిన్ అంటే అదే కదా. నాకంత లేదు కూడా, నాకు తెలిసి నాకంత ఎందుకు లేదు. నెక్స్ట్ నా సినిమాలో షీల్ డూ అన్ ఐటమ్ సాంగ్. యా, అభినవ్కి మేబీ నీకుంది హీరోయిన్ అవ్వాలని, చాలా ఉంది అభినవ్కి, నాకు లేదు. ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ అవ్వాలని అభినవ్కి ఉంది, నాకు లేదు అంటుంది. జోక్ ట్రై చేసాము, ఏదో అది వర్కౌట్ అవ్వలేదేమో. మీరు ఇట్లా జోక్ కూడా క్వశ్చన్ అడిగి దాన్ని మొత్తం పండబెట్టి జనరల్గా ఏంటంటే సో అంటే జస్ట్ టు ఫినిష్ దాట్, హీరోయిన్ అనేది మనం ఎలా చూస్తాము అంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుందండి నాకు. ద వే సాంగ్ అండ్ డాన్స్ అలా అంత గార్జియస్గా బ్యూటిఫుల్గా స్క్రీన్ మీదకి రాగానే అసలు అంత అమేజింగ్ లుక్స్ కానివ్వండి, డ్రాప్ డెడ్ గార్జియస్గా, అది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్. సో ఓవర్ యాక్షన్ చేయకు. a lot of people messages లో they said Shalini is cute and all that. Yeah, so cute సరిపోదా హీరోయిన్ కి? చాలు కదా, ఏమంటారు? థ్యాంక్ యూ. అంటే జస్ట్ యాజ్ అ డైరెక్టర్ I can vouch for her acting, that much I can say. She's a very good, wonderful actress. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే ఒక ఎనర్జీ ఉన్న అంటే నేను అనబోయి సారీ, మేబీ నేను కొంచెము నా ట్రాన్స్లేషన్, నాకు ఒక ట్రాన్స్లేటర్ యాక్చువల్లీ కావాలండి, ఎందుకంటే నేను ఏదో చెప్దాం అనుకుంటా ఏదో అయిపోతుంది. సో అదే ఒక్క నిమిషం ఆగు, ఫోకస్ చేయని ఒక్క నిమిషం ఆగు. సో నేను ఏమంటున్నా అంటే హీరోయిన్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఒక క్యారెక్టర్లో బాగా ప్లే చేస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్, వేర్ ఐ వాంట్ టు బి అ గుడ్ యాక్టర్. హీరోయిన్ అనేది నాకు అంత ఐడియా రావట్లేదు ఇంకా. అభినవ్ గారు, బట్ అభినవ్కి మాత్రం అండి హీరోయిన్గా మంచి ఫ్యూచర్ అసలు. హీరోయిన్ నెక్స్ట్ బిగ్ హీరోయిన్ అభినవ్ గారు, నువ్వే రాయాలి. అభినవ్ బ్రో, మీ ఎనర్జీ మిమ్మల్ని తట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఎలా భరించారు 10 years అమ్మాయిని? మీకు ఎట్లా తెలుసు నా ఎనర్జీని తట్టుకోవడం కష్టం అని? మనం డేట్ చేసాము ఎప్పుడన్నా? మీకు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నిజంగా. మీరు అట్లెట్లా అంటే మీ గురించి అయితే నాకు తెలిసి. యు మీన్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, బోత్. నాకు చాయిస్ ఇస్తున్నారా మీరు అడుగుతున్నారా? ఏమడుగుతున్నారు మీరు? అంటే మీ ఎనర్జీ వైబ్ తట్టుకోవడమే కొంచెం కష్టము. సో ఇప్పుడు బేసిక్గా షాలిని అలాంటి క్యారెక్టర్ రాయలేదు. ఇప్పుడు దొంగ అంటే మనకు కొంచెం బేసిక్ ట్రేట్స్ ఉంటాయి కదా మనం ఇమాజిన్ చేసుకునేది, అట్లాంటి దొంగ కాదు వీడు. షీ ట్రై టు ఐ థింక్ బ్రేక్ స్టీరియో టైప్ ఆన్ దొంగస్ లైక్ దట్. నాకు చెప్పిన స్పెసిఫిక్గా నాకు చెప్పింది అయితే ఏంటంటే, నువ్వు ఒక మంచోడివి, ఐ వాంట్ టు లుక్ ఎట్ యూ యాజ్ సింపుల్ స్వీట్ గై హూ అంటే ఇప్పుడు తన క్యారెక్టర్కి అరే వీడు బాగున్నాడే, వీడు అంటే దొంగ అని నేను జడ్జ్ చేసా, బట్ హీస్ నైస్ అని వాడి మీద ఫీలింగ్స్ కలిగేటట్టు ఉండాలి. నువ్వు యూ కాంట్, సో ఐ కాంట్ ప్లే సంథింగ్ లైక్ కౌశిక్ ఇంకా వేరే దానిలాగా ఐ కాంట్. సో అందుకనే అదొకటి దట్ వాజ్ సంథింగ్ ఎస్పెషల్లీ కీ సీన్స్లో షీ యూస్ టు టెల్ మీ దట్ అండ్ ఐ థింక్ ఐ డెలివర్డ్ దట్. శాలిని గారు బేసిక్గా ప్రభాస్ గారు పేరు వినపడగానే గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు అయిపోతున్నారు మీరు, చాలా ఎగ్జైట్మెంట్గా. సో ఇందాడ ప్రాజెక్ట్ కే గురించి చెప్పినప్పుడు కానీ స్టేజ్ మీద మీరు కూడా ప్రభాస్ గారితో నెక్స్ట్. సో ఏంటి ప్రభాస్ గారు అంటే అంత ఇష్టమా? సో ఆయనతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఏమన్నా ఛాన్స్ ఉందా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ప్రభాస్ ఎక్కడండి, నేను అడిగే క్వశ్చన్కి కూడా అంటే ఇట్ వాస్ వెరీ క్యూట్ ద క్వశ్చన్.
యా ఆబ్వియస్లీ I am always cute, I know. యా యు ఆర్ అండి. Yeah, thank you. బట్ ప్రభాస్ గారు నాకు ఎందుకంత ఇష్టం అంటే ఆయనది మా ఊరే, మొగల్తూర్. మొగల్తూర్ యాక్చువల్లీ మొగల్తూర్ మా మదర్ది. సో మా సందులో కొంచెం ముందుకు వెళ్తే రాజుగారి ఇల్లు అని అంటారు. అందులో ప్రభాస్ చైల్డ్హుడ్ అంతా అక్కడ ఆయన గడిపారు. కృష్ణన్ రాజు గారు మాది ఇక్కడ అగ్రహారం, అక్కడ ముందు అది. దాని తర్వాత వైఎన్ కాలేజ్ నర్సాపురంలో చిరంజీవి గారు మా పెద్ద మాయ సీనియర్. సో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, నెక్స్ట్ శాలిని కొండపూడి. మైక్ డ్రాప్. నో అంటే మొగల్తూర్ మా మదర్ది కాబట్టి నాకు మోర్ దాన్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మది మొగల్తూరు. సో అలా సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్తున్నారు అన్న ప్రభాస్. సో యాక్చువల్గా క్లైమాక్స్ మీరు ఇప్పుడు పార్ట్ 2 అనుకున్నారా? అంటే ఎందుకంటే నాకు క్లైమాక్స్ అనేది కరెక్ట్ ఎండింగ్ లేదనిపించింది. అంటే ఒక వదిలేశారు, ఏం ఎండింగ్ ఇవ్వకుండా వదిలేశారు. సో నెక్స్ట్ ఏంటి అనే ఒక థాట్ అయితే వచ్చింది. సో అలా పార్ట్ 2 ఉందని అలా వదిలేశారా, లేకపోతే అదే క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చారా? పార్ట్ 2 ఉంటుందో లేదో అనేది డెఫినెట్లీ కొన్ని నెలల్లో చెప్తాము. కానీ నేనైతే పార్ట్ 2 ప్రస్తుతానికి అంటే ఆ ఎండింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎండింగ్ టు మీ నాకైతే. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కాదు, దొంగ కాదు, షీ గోస్ ఆన్ హర్ ఓన్. యునో మీరేమైనా అనుకోవచ్చు సెల్ఫ్ డిస్కవరీయా, లేకపోతే షీ ఈజ్ నాట్ ఈవెన్ మెచ్యూర్ ఇనఫ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ రైట్ నౌ. షీ నీడ్స్ హర్ ఓన్ స్పేస్. ఆ విధంగానే వీ ఎండెడ్ ఇట్. కానీ ఇట్ ఆల్సో ఈజ్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. అది కూడా వీవర్ అవేర్. అంటే లెటర్లో ఏం రాసింది అని చాలామంది అడిగారు. అది లవ్ లెటరా, ఓహో దొంగతో వెళ్ళిపోయింది అనమాట అని కూడా చాలామంది అనుకున్నారు. అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి బాయ్ చెప్పినా కూడా దొంగకి లవ్ లెటర్ ఇచ్చావు దొంగతో అంటే మీకు అట్లా అర్థమైందా అనుకున్నాను నేను. సో మేబీ యా ఫర్ మీ ఇట్ హ్యాస్ అన్ ఎండింగ్. బట్ పార్ట్ 2 గురించి ఇంకా ఏం అనుకోలేదు. ఇంకా ఇందాక హీరోయిన్ క్వశ్చన్ చెప్పండి. అదే లాస్ట్లో ఆ లెటర్లో ఏం రాసింది సుజాత అని చాలామంది అడిగారు. వన్ ఆఫ్ ది థియరీస్ వచ్చిన కామెంట్స్లో సుజాత హ్యాండ్ రైటింగ్ అర్థం కాక లెటర్ పక్కన పడేస్తాడు బ్రో అని చెప్పారు. సో దట్ కుడ్ బి గుడ్ ఎండింగ్. సో ఇందాక హీరోయిన్ క్వశ్చన్ కంటిన్యూటీ. సో మీరు హీరోయిన్ ఐ మీన్ చెయ్యాలని లేదంటే యాక్టర్గా చేస్తాను అన్నారు. ఇప్పుడు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీరే చేయాలని మీరు అనుకున్నారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని చేయమని సజెస్ట్ చేశారా? లేదు, నేను యాక్టింగ్ చేయడానికే రాసుకున్నా ఇది. అసలు నిజంగా నాకు ఎవరైనా రాస్తారు అంటే నేను నా స్కిన్ని బాగా చూసుకుంటూ జిమ్కి వెళ్తూ మంచి డైట్ ఫాలో అవుతూ హ్యాపీగా నేను ఉంటా. అసలు ఇఫ్ సంబడి క్యాన్ రైట్ ఫర్ మీ. సో నేను రైటర్ అయింది యాక్టర్ అవ్వడానికి. ఫర్ మీ టు కాస్ట్ మై సెల్ఫ్ ఇన్ అ లీడ్ రోల్. బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా నాకు కొంచెం అంబిషన్ ఎక్కువ. సో నాకు ఐ వాంట్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్స్. సో ఐ విల్ రైట్ ఫర్ మై సెల్ఫ్. సో ఈ మై డియర్ దొంగతో మిమ్మల్ని మీరు టాలీవుడ్కి ప్రజెంట్ చేసుకుంటున్నారు, నేను ఉన్నాను నన్ను చూడండి అని. అంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను. అసలు నేను చేయగలుగుతానా? ఎందుకంటే దిస్ ఈజ్ అ టెస్ట్ టు మీ. అసలు నేను ఒక 2 hour ఫిల్మ్ రాయగలుగుతానా? 2 hour ఫిల్మ్లో యాక్ట్ చేసి కెన్ ఐ బీ కన్విన్సింగ్ టు ఆడియన్స్? వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు? ఇది నేను ప్రెజెంటేషన్ అనమాట. నేను నన్నే జడ్జ్ చేసుకుంటాను. ఆహా నీకుందా, నువ్వు చేయగలుగుతావు అయితే అన్నట్టు. ఇందా రివ్యూస్ అన్నీ చదివానన్నారు. ఐ మీన్ సోషల్ మీడియా బయట రివ్యూస్ అన్నీ చదివాను. సో నార్మల్గా ఏ సినిమాకైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సినిమాకైనా ఎంత పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి. అవునండి. సో ఈవెన్ 1 or 2 వస్తాయి. సో ఆ నెగిటివ్ రివ్యూస్ మీకు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎలాంటి సిచ్యువేషన్ పాయింట్స్లో వచ్చాయి? నా ఫేవరెట్ నెగిటివ్ రివ్యూ ఒకటి ఉంది. ఓకే రాశారు అంటే రివ్యూ కాదండి, నాట్ క్రిటిక్స్ రాసిన రివ్యూస్ అన్నీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నిజంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు all the media, all the critics. They were all super kind to me, especially to my performance అవన్నీ. కానీ కొంతమంది కమెంట్స్ లేకపోతే అలాంటివి ఉంటాయి కదా, అందులో ఒక కమెంట్ నా ఫేవరెట్. ఇదెవరో చపాతీ మొహం అంటే చపాతీ మొహం అంటే చపాతీలో తప్పేముంది, చపాతీ రోజు తింటాం కదా, చపాతీలో ఏం ప్రాబ్లం లేదు. సో చపాతీ నేను ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ అని. లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ ఏది రైడ్ మై డియర్ దొంగ ఇస్ లాంగెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ స్ప్రైట్ యాడ్ అని పెట్టారు. సో దాని మీద కూడా వీ ఆల్ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. స్ప్రైట్కి సంబంధించిన వచ్చిన క్రిటిసిజం అంతా వీ హ్యాడ్ ఫన్ అవన్నీ చదువుతూ. అండ్ కొన్ని రివ్యూస్ నెగిటివ్గా, అవుట్ రైట్ నెగిటివ్గా అయితే వీఆర్ సో గ్రేట్ఫుల్ అండి. అస్సలు అంత నెగిటివ్గా ఎవ్వరూ రాయలేదు.
అంత క్రిటిసిజం నిజంగా రాలేదు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. చాలా వస్తాయి నెగిటివ్గా, ప్రతి దానికి వస్తాయి ఎలాంటి సినిమాకైనా. కానీ ఈ సినిమా నిజంగా సర్ప్రైజ్ అయ్యారేమో మేబీ, బికాజ్ ఒక చిన్న సినిమా కాబట్టి మేబీ దే ఆర్ కైండ్ ఇనఫా, లేదు అంటే నాకు రీజన్ తెలియదు. అంత నెగిటివ్గా అయితే ఎవరూ మాట్లాడలేదు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ కైండ్. ఆర్ మేబీ ఓటీటీలో వచ్చిన సినిమాకి నిజంగా కైండ్ రివ్యూస్ ఉంటాయా? ఐఎమ్ ఆల్సో నాట్ షూర్, మీరే చెప్పాలి యాక్చువల్లీ. అభినవ్ గారు, ఈ సినిమాలో మీరు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అవుటింగ్ వెళ్తారు కదా కార్లో. వెళ్ళాక మిమ్మల్ని పట్టించడానికి హీరో ట్రై చేస్తాడు, కానీ అక్కడ పోలీసులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టుకోకుండా అతనే పట్టుకుంటారు. అంటే ఏంటి, సమాజంలో ఇప్పుడు పోలీసులు దొంగలు తోడు దొంగల్లో ఉన్నారని చెప్పడానికి ఏంటి, అది కామెడీ కోసం తీశారు? ఇది మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ ముందైతేనే కొంచెం వైరల్ అవుతుంది. ద టైమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ అ లిటిల్ షేక్. ఏం లేదు బ్రో, జస్ట్ థింగ్. దొంగ కాబట్టి ఆడికి ఆల్రెడీ తెలుసుంటారు పోలీసులు, ఆయన 10 సార్లు పట్టుకొని లోపల వేసుంటారు. అట్లా ఫెమిలియారిటీ. అండ్ వాళ్ళేమి దే డెంట్ కమ్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ కదా, ఎలాగే అరే ఏం చేస్తున్నారా కనిపించలేదు అన్న కాన్వర్జేషన్. అండ్ మన నిఖిల్ క్యారెక్టర్ అక్కడికి కొంచెం రేజ్ అవుతాడు కాబట్టి అని తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు రేజ్ అయినా కూడా వాళ్ళకే నష్టమని చెప్తున్నారు. థ్యాంక్ యూ. అభినవ్ అన్న బ్రో ఇక్కడ సో అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు ప్రభాస్ గారి మీద, మీరు కూడా ఒక చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది. ఐఎమ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ కల్కి. ఐ వాంట్ టు గో వాచ్ ఇట్ FDFS. అంటే మీకు తెలిసినా సరే డైరెక్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసినా సరే మీరు ఏం చెప్పట్లేదు. ఏం తెలిసినా? కల్కి గురించి. కల్కి గురించి మీకు తెలిసినా చెప్పట్లేదు. నాకేం చెప్పలేదు, నేను నీకేం చెప్పాలి? అంటే హీస్ ఓన్లీ బీన్ వర్కింగ్ కదా ఫర్ ద లాస్ట్ 6 months. ఈస్ బీన్ ఓన్లీ వర్కింగ్ ఆన్ మై డియర్ దొంగ. సో ఐ డోంట్ థింక్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ వాట్. బట్ వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కల్కి. నాకు అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రో అండ్ బేసిక్ ఈ గ్లిమ్సెస్ అన్ని వచ్చినవన్నీ చాలా బాగా నచ్చాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇప్పుడు నేను ఈ లాస్ట్ 3-4 monthsలో చాలా సినిమాలు మిస్ అయ్యాయి యాక్చువల్లీ. 6 monthsలో ఫస్ట్ డే ఫస్ట్ షో. నేను యూజువలీ ఐఎమ్ దట్ గై. నాకు ఒక ట్రైలర్ టీజర్ నచ్చిన ఐ గో ఫస్ట్ డే ఫస్ట్ షో. మన DJTలో 2 చూశాను అలాగే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు, నాకు కొన్ని ఉన్నాయి సినిమాలు స్క్వేర్. సో ఐ వాంట్ టు వాచ్ అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఉన్నాయి కొన్ని బకెట్ లిస్ట్. యాక్చువల్గా ప్రమోషన్స్కి అందరూ వస్తున్నారు, టీంలో ఉన్నదే తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ. సో అందరూ వస్తున్నారు, అంటే ఒకరు మిస్ అయినా ఒకరు ఇంకో ఈవెంట్కి ఏదో ఒక ఈవెంట్కి వస్తున్నారు. బట్ ఇప్పటివరకు కూడా రోహిత్ గారు రాలేదు. రోహిత్ ఏ ఈవెంట్కి నాకు అర్థం కాలేదు. నార్మల్ ప్రమోషన్స్లో ఇలా ఈవెంట్స్లో కానీ ఎక్కువగా రోహిత్ గారు కనబడలేదు కదా. రోహిత్ ఎవరు? మీ కొలీగ్, మీ ఆఫీస్, మీ బాస్ క్యారెక్టర్లో రవి క్యారెక్టర్. ఎస్. ఏ రోహిత్ ఫ్యాన్స్? నో, యాక్చువల్లీ ఐ నో రోహిత్, దట్స్ వై ఆస్కింగ్. అవునా, రోహిత్ని పిలవాలి. థ్యాంక్ యూ ఫర్ వేస్టింగ్ మై టైం. థ్యాంక్ యూ. మేఘ్నా రోహిత్ని ఎందుకు పిలవలే? దే సేవ్డ్ హిమ్ ఫర్ ద బెస్ట్. సో 100 days ఫంక్షన్కి రోహిత్ని ఒక్కడనే పిలిపించి ఒక పెద్ద గార్లాండ్ ఆయన చుట్టూ వేసి వీఆర్ ప్లానింగ్ దట్. మీరు అనవసరంగా అడుగుతున్నారు ఇట్లా ఫ్రెండ్ అని, మీకు ఆల్రెడీ తెలిసి ఇది మేము చేయబోతున్నాం అని. బట్ స్టిల్ మీరు అభినవ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న. యూజువల్గా రియల్ లైఫ్లో ఒక స్ట్రేంజర్ని మనం కజిన్ బ్రదరో లేదా నా గర్ల్ ఫ్రెండ్ అని సందర్భాన్ని బట్టి టక్మని చెప్పేస్తుంటాం. అలా రియల్ లైఫ్లో మీకు ఎవరికైనా జరిగిందా? ఎవరైనా చెప్పొచ్చు ఈ ఆన్సర్. మేము అంటే నార్మల్ టైంలో లేదు బ్రో. అంటే ఐ డోంట్ నో. బేసిక్గా మేము ఐ థింక్ నాకు శాలినికి ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి అంటే వీ టాక్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. సో మాకు ఇంకెవడనో ఇంకేదోలాగా చెప్పే అవసరం మనకు రాదనుకుంటారు నిజంగానే. ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దట్ అ లిటిల్ అబౌట్ ourselves. ఓకే, ఫైనల్లీ వన్ క్వశ్చన్. శాలిని గారు, రైట్, అంటే స్టార్టింగ్లోనే డెబ్యూటెంట్ మూవీకే చాలా రేర్గా వచ్చింది ఆ టైటిల్ అనేది. ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనేది చాలా చాలా రేర్ అది. అండ్ వీ నో అంటే యాక్టర్స్గా ఇండియానా జోన్స్ కానీ లేకపోతే నో వన్ డే కానీ లేకపోతే రీసెంట్గా సోలో కానీ స్టార్ వార్స్ యాక్టర్స్గా మేము చూస్తున్నాం. బట్ అలాగే రైటర్గా క్రాషింగ్ కానీ లేకపోతే ఫ్లీ బ్యాగ్ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. బట్ ఇలాంటి స్టార్టింగ్ జర్నీలో అంత రెస్పాన్సిబిలిటీ మీ షోల్డర్స్ మీద ఉన్నప్పుడు వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఇండస్ట్రీ ఫ్రమ్ యూ? నిజంగా నాకంత అంటే
అంటే నాకు నిజంగా దానికి ఆన్సర్ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మేబీ 0.001% ఐ జస్ట్ స్టార్టెడ్ అవుట్ అనే ఒక గ్రాటిట్యూడే ఉంది తప్ప నాకు పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని. కానీ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ నేను ఎంత ఉపయోగపడతానో నాకు అసలు ఐడియా లేదు. బట్ ఆ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనే ఒక ట్యాగ్, ఆ కంపారిజన్ ఏదైతే వచ్చిందో, నేను అన్నాను కదా, నేను ఇప్పుడు నాకు చచ్చిపోయినా ఇట్స్ ఓకే, అంత పెద్ద కాంప్లిమెంట్ అది. చాలా చాలా ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ. ఇంకా బెటర్గా రాయాలి, చాలా బాగా రాయాలి, ఇంకా చాలా బాగా యాక్ట్ చేయాలి, ఇంకా చాలా చాలా ఉంది. ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ ఐల్ ఓన్లీ బీ మోర్ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ ఐల్ ఓన్లీ టేక్ దిస్ సపోర్ట్ అండ్ లవ్ with gratitude and honesty, and that is what I can do to my best capacity, and I'm thankful. Thank you. Thank you so much, and thanks to media, and thank you once again, and all the best. Thank you. And congratulations to the whole team. And Sprite presents an AHA original film My Dear Donga AHAలో స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ తప్పకుండా వాచ్ చేయండి. Thank you so much once again. Thank you. This is Anchor Krishna Chaitanya signing off. Thank you.